Hi guys, welcome to LTEX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. సో మనం ఈ హిందూ అనాలిసిస్ జర్నీ ఏదైతే ఉందో 5th మంత్ లోపలికి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయాం. దిస్ ఆల్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు ఉండబట్టే మనీష్ ఉన్నాడు. సో మీరు ఏదైతే సపోర్ట్, మీరు ఏదైతే నా గురించి నాకు ఇస్తున్న లవ్ అండ్ రిసెప్షన్ ఏదైతే ఉందో, ఐ కాంట్ ఈవెన్ సే ఇన్ మై వర్డ్స్ అనమాట. అన్నిటికీ ఒకటే చేయగలను, నేను హిందూ అనాలిసిస్ని ఇంకా 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 బాగా మీకు చెప్పి దీన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళగలను. మీ ప్రిపరేషన్లో ఒక చిన్న పార్ట్ అవ్వగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ ఆల్ సచ్ థింగ్స్. మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయి అన్నీ కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆల్ ఏ హ్యూమన్ రిక్వైర్స్ ఈజ్ హ్యాపీనెస్. సో నాకు ఇష్టమైన పని, నాకు టీచ్ చేయడం ఇష్టం, లేకపోతే నా దగ్గర నాలెడ్జ్ షేర్ చేయడం ఇష్టం, నాకు చదువుకోవడం ఇష్టం. ఆ పని చేస్తూ నాకు మీ నుంచి లవ్ రావడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఐ హోప్ యూ ఆల్ గైస్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాలెడ్జ్ మనం ఎప్పుడైతే షేర్ చేస్తామో ఇంకా మనకి రెట్టింపు అవుతుంది. సో అందరికీ షేర్ చేయండి, కలిసి చదువుకోండి. మీరందరూ ర్యాంక్స్ కొట్టి బాగా సెటిల్ అవ్వండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫ్ మీకు తెలిసిందే, మొన్న December 31st వరకు ఉండింది. సో అది మనందరం చూసాం. 20% ఆఫ్, సేమ్ అదే ఆఫర్ని సంక్రాంతి వరకు, January 15th వరకు బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫ్ పేరుతో తీసుకొచ్చాం. సో ఇందులోపల కూడా 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్. బట్ లాస్ట్ టైం ఉన్న ప్రైజెస్ ప్రైజెస్ రేజ్ అయ్యాయి. బట్ అయినా సరే మీకు 20% ఆఫర్ ఉండడం వల్ల ఎఫెక్టివ్గా ప్రైస్ అనేది బాగా తగ్గిందనమాట. సో అవి ఎంతెంత ప్రైజెస్ అయ్యాయి ఏంటి అని చూసే ముందు, January to May దిస్ ఈజ్ ద ప్రిలిమ్స్ పీరియడ్. ఈ పీరియడ్లో ప్రిలిమ్స్ కోసం మీరు కష్టపడి చదువుకుంటూ ఉంటారు. సో ఈ టైంలో ఏవేవో టెస్ట్ సిరీస్లు చదువుతారు, ఏవేవో నోట్స్లు చదువుతారు, క్రాష్ కోర్సులు అంటారు, అవి అన్నీ చేస్తుంటారు. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 మీతో ఎట్లయినా క్రాక్ చేయించాలి అనే ఒక సోల్ మోటివ్తో వీ హ్యావ్ లాంచ్డ్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, యూపీఎస్సీ 2000 ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్. ఈ ప్రిలిమ్స్ 2026 హ్యాక్ సిరీస్లో అందులో మన క్రాష్ కోర్సులు ఉండే దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్. సో దీని యొక్క డెమో మీకు యూట్యూబ్లో ఉంది. దీన్ని మీకు సమ్యక్ సార్ చెప్పారు. ఎవరు చెప్పారు? సమ్యక్ సార్ చెప్పారు. మీకు ఎవరెవరైతే 80 మార్క్స్ వస్తున్నాయి సార్, మాకు 85 మార్క్స్ వస్తున్నాయి, మాకు 10 మార్క్స్ ప్రిలిమ్స్ ఉండిపోతుంది, మాకు 15 మార్క్స్ ప్రిలిమ్స్ ఉండిపోతుందని అనుకుంటున్నారో, మీ అందరికీ కూడా ఎట్లా కామన్ సెన్స్ యూస్ చేసి ఎగ్జామ్ లోపల యూపీఎస్సీ వాడి మైండ్ సెట్ని ఎట్లా చదవాలి, యూపీఎస్సీ క్వశ్చన్స్ని ఎట్లా అనలైజ్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ పెట్టాలి, మీరు ఎలా అయినా ప్రిలిమ్స్ హెల్ప్ అయ్యేటట్టు హ్యాక్ సిరీస్ అనమాట. 13 ఇయర్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ అన్నింటిని అనలైజ్ చేస్తున్నాం అనమాట. ఇందులో ట్రెండ్ బేస్డ్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ఎలా మనకి ఏమీ రాదు అనుకుందాం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు క్వశ్చన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ప్రిలిమ్స్ 2026 హ్యాక్ సిరీస్. ఇది 3000 రూపీస్ది, మీకు 20% ఆఫ్తో 2400 వస్తుంది. లిటరలీ చెప్తున్నాను, దిస్ ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. మేమందరం నాలెడ్జ్ ఎంత అయితే ఇస్తున్నామో ఆ నాలెడ్జ్ని కరెక్ట్గా ఎట్లా యూటిలైజ్ చేయాలి ఎగ్జామ్ ప్రెజర్లో అని చెప్పేదే ఈ హ్యాక్ సిరీస్ అనమాట. సో ఈ హ్యాక్ సిరీస్ మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పటికీ చాలామంది తీసుకున్నారు, వాళ్ళందరి యొక్క రివ్యూస్ చూస్తున్నాం. సో మీరు కూడా ఈ హ్యాక్ సిరీస్ తీసుకుంటారనేసి చాలా అంటే చాలా కోరుకుంటున్నాను. సెకండ్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నార్మల్గా ఎక్కడైనా టెస్ట్ సిరీస్ అంటే పీడిఎఫ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ కింద పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తారు. బట్ ఎవరు కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఎవరు. బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇందులోపల కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళింది. ఏం చేసాం, ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా పీడిఎఫ్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. పీడిఎఫ్ వేసి వీడియో ఎక్స్ప్లెనేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్యాకల్టీ మీకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన బెనిఫిట్ ఏంటి, వాళ్ళ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఇన్ అండ్ అరౌండ్ కాన్సెప్ట్స్ కూడా మీతో డీల్ చేస్తారనమాట. సో అది 5000 రూపీస్ది 20% ఆఫర్తో 4000కే వస్తుంది. నెక్స్ట్, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్. మీకు తెలుసు హిందూ అనాలిసిస్ ఎంత ప్రెస్టీజియస్గా మనం తీసుకెళ్తున్నాం ముందుకి. సో మన సైన్యం ఎట్లా ముందుకెళ్తుందో ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను.
కంప్లీట్ పీటీ 365 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ మీ గురించి నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఆల్ రౌండ్ హోలిస్టిక్ మేనర్ అనమాట. అది ఎంత బాగా కవర్ చేయబోతున్నానంటే యూ గైస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రిలిమ్స్. ఎక్కడంటే నేను మెయిన్స్ అన్నీ డీల్ చేస్తాను, బట్ అక్కడ మన మెయిన్ పర్పస్ ఎలాగైనా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్కి ఏ సబ్జెక్ట్ నుంచి ఏది ఇంపార్టెంట్ అంతా కూడా డీల్ చేస్తాను. 3000 రూపీస్ది మీకు 2400కే వస్తుంది. ఫోర్త్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. తెలుసు మీ అందరూ ఈ టైం లోపల రివిజన్ చేస్తారు. నేను నార్మల్గా స్టూడెంట్స్ని అడుగుతున్నాను, మీకు ఎన్ని మంత్స్ పడుతుంది ఒక సబ్జెక్ట్ చదవడానికంటే? ఒకళ్ళు ఏమంచి 1 month పడుతుంది సార్ రివైజ్ చేయడానికి, 2 months పడుతుంది సార్, ఇది అది అని చెప్తున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు రివిజన్ అనేది చాలా లేట్ అయిపోతుంది. సో దీనివల్ల మనం కాంపిటీషన్ నుంచి దూరం వెళ్ళిపోతాం. సో మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లోపల ప్రతి సబ్జెక్ట్ మీకు ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంపార్టెంట్ ఏరియాస్ టచ్ చేసుకుంటూ వెళ్తారు. సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ పర్ సబ్జెక్ట్ మీకు 1500, 20% ఆఫర్తో మీకు 1200కే వస్తుంది. అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ థింగ్, జియోగ్రఫీ మ్యాపింగ్. అండ్ లాస్ట్ థింగ్ ఫిఫ్త్ వన్ జియోగ్రఫీ మ్యాపింగ్. మీకు ఇండియన్ జియోగ్రఫీ ఇప్పటికే యూట్యూబ్ లోపల సమ్యక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ వీడియోస్ తీసేపోతున్నాం. కంప్లీట్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 questions యూపీఎస్సీ మినిమం మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీటిని మీరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి మీకు తీసుకొచ్చాం. 1000 రూపీస్ కోర్స్ మీకు 800కే వస్తుంది అనమాట. సో ఎన్ని కోర్సెస్ కూడా మీకు 12,000 రూపీస్ కోర్సెస్ మీకు 20% ఆఫర్తో 9600కి ఇస్తున్నాం. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. ఎవరెవరైతే మొత్తంగా తీసుకుంటారో చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు బయట చూస్తారు బేసికలీ కరెంట్ అఫైర్స్కే 12,000, 13,000 పెడుతున్నారు ఇప్పుడు. అలాంటిది మేము అన్నీ కూడా మీకు ఇష్టమైన తెలుగు లాంగ్వేజ్లో మీకు నచ్చే ఫ్యాకల్టీ మేము చెప్తున్నాం. అది కూడా ఇంత తక్కువ ప్రైస్కి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. దీన్ని మీరు మనీ యొక్క ఈ ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఇస్తున్నాం ఎట్లా చూడకండి. యూ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అపాన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నానంటే నేను జిమ్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలి 1500 అని ఆలోచిస్తే నా బాడీ పెరగదు. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు నాలెడ్జ్ సెట్ పెరగాలంటే మంచి ఫ్యాకల్టీ దగ్గర నేను నేర్చుకోవాలి. సో మేమైతే 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తాం. ఎట్లా క్వశ్చన్ ఎట్లా చూడాలి, ఏ డైమెన్షన్లో కరెంట్ అఫైర్ చూడాలి అన్నీ కూడా చెప్తాం. సో అన్ని క్రాష్ కోర్సెస్ కూడా మీకు 9600కి వస్తున్నాయి ఆఫర్కి. సో ఇది January 15th వరకు ఎక్స్టెండ్ చేసాం. సో క్రాష్ కోర్సెస్ అనేవి January 15th వరకు ఆఫర్ ఉంది. సో ఈ క్రాష్ కోర్సెస్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. January 11th నుండి సంక్రాంతి హాలిడేస్ 1 week లోపల ఎన్వైర్న్మెంట్ కంప్లీట్ క్రాష్ కోర్స్ కొట్టేపోతున్నా. ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ మొత్తం నేను లేపేపోతున్నాను. సో డౌన్లోడ్ అవర్ LTX యాప్, కోర్స్ కొనుక్కోండి. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇన్ ఆల్ ద వే అరౌండ్ అనమాట. మీకు ఏదైతే ప్రిపరేషన్ కావాల్సిన స్టాండర్డ్ ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద లాగా మన LTX క్లాసెస్ సంక్రాంతి ఆఫర్స్తో వచ్చింది. మీ అందరికీ చెప్పాను డిసెంబర్ మంత్ అంతా బ్లాక్ బస్టర్ ఇయర్ ఆఫర్ తీసుకోండి అన్నాను. చాలామంది తీసుకున్నారు. బట్ చాలామంది ఇంకా ఏముందిలే ప్రైజెస్ ఏం పెరుగుతాయిలే అనుకున్నారు. బట్ చూసారా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ముందు 70K ఉండింది, ఇప్పుడు ఇది 80,000 అయిపోయింది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ 60K ఉండింది, 70,000 అయిపోయింది. గ్రూప్ 2 25 ఉండేది 30 అయిపోయింది. సో ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి. అయినా సరే మీకు బెనిఫిట్ చెప్పనా, సంక్రాంతి ఆఫర్ లోపల మీకు 20% ఆఫర్ ఇచ్చాం. సో 64, 56, 24 ఎప్పటికీ కూడా ప్రైజెస్ తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ 20% ఆఫర్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో సంక్రాంతి ముందు కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ప్రీవియస్ ప్రైజెస్ కన్నా తక్కువకే వస్తాయి అనమాట. ఎందుకంటే ముందు 70K ఉండింది, ఇప్పుడు మీకు 64కి వస్తుంది. ముందు 60 ఉండింది, ఇప్పుడు మీకు 56కే వస్తుంది. ముందు ఇది 25 ఉండింది, ఇప్పుడు 24. ముందు ప్రైజెస్ కన్నా మీకు ₹1 తక్కువకే వస్తుంది తప్ప ఎక్కువకి రావట్లేదు. ఫ్యూచర్లో ఆఫర్స్ ఉండవు, ప్రైజెస్ పెరిగిపోతాయి. సో కోర్సెస్ అనేవి ప్రతి కోర్స్ LTX క్లాసెస్లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తుంది. ఇది మీకు LTX క్లాసెస్ యొక్క బెనిఫిట్ అనమాట. ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15 January. సో ఏవేవైతే డబ్బులు ఉన్నాయో మనం వాటికి వేస్ట్ చేసుకోకుండా మీరు మీ యొక్క ఓన్ ఇన్వెస్ట్మెంట్ మీద యూజ్ చేసుకోండి. సో LTX క్లాసెస్ మీ ఏ సార్ డెమో చూద్దామన్నా ఏం చూద్దామన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అనమాట.
7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ డెమో ఇస్తారు. సో మీరు డెమో చూడండి 3 days, వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకోండి, నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. సేమ్ ఎల్టెక్స్ క్లాసెస్ కేమ్ ఇంటూ తెలుగు మీడియం అనమాట. ఇప్పటి వరకు తెలుగు మీడియంలో ప్రాబ్లం ఏంటంటే మంచి ఫ్యాకల్టీ లేరు. ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా తోపు ఫ్యాకల్టీ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు యూపీఎస్సి ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళు ప్రొఫెషనల్లీ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళ తోపులు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూపీఎస్సీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దే ఆర్ నాట్ అప్ టు ద ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ ట్రెండ్స్, ఎగ్జామ్లో ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారో సో తక్కువ ఉంటుంది. సో అందుకోసం మనం బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ లోపల, లేకపోతే ఎల్టెక్స్ క్లాసెస్లో మనం తెలుగు మీడియం లోపల లాంచ్ చేసాం. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎవరెవరైతే ఫ్యాకల్టీ యూపీఎస్సీకి టీచ్ చేస్తారో సేమ్ అదే ఫ్యాకల్టీ మీకు తెలుగు మీడియంలో కూడా టీచ్ చేస్తారు. ఎల్టెక్స్ యూపీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసిన వాళ్ళే తెలుగు మీడియంలో టీచ్ చేస్తారు. మన సురేష్ సార్ మీ ఫేవరెట్ ఎకానమీ, మీ ఫేవరెట్ ప్రొఫెసర్ సార్ జాగ్రఫీ, శృతి మేడం హిస్టరీ. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఎవరు డీల్ చేస్తున్నారో అక్కడ వాళ్ళే డీల్ చేస్తారు. సేమ్ అదే కంటెంట్, సేమ్ అదే క్వాలిటీ. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరెవరికైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారో, మాకు లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మేము చదవలేకపోతున్నాం, మాకు ర్యాంక్స్ రావట్లేదని ఫీల్ అవుతున్నారో మీ అందరికీ బెనిఫిట్ అవుతుంది అనమాట. సేమ్ అందులోనే సివిల్స్ సేమ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో, యూపీఎస్సీ ఇన్ఫినిటీ సేమ్ 80,000ది 64,000కి వస్తుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000ది 56,000కి వస్తుంది. అండ్ గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 మీకు 24,000కే వస్తుంది అనమాట. సో అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ప్రతి కోర్స్ ఎల్టెక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆఫర్ వ్యాలిడ్ టిల్ 15 January. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్. ఫస్ట్, ద ప్యారలల్ ట్రాక్ దట్ కీప్స్ యుఎస్ ఇండియా టైస్ గోయింగ్. సో ఇండియా యూఎస్కి తెలుసు మీకు టారిఫ్ వార్స్ అయితేనే మనం రష్యన్ ఆయిల్ కొనడం వల్ల. కానీ he is not talking about those tariff wars, but he is saying the parallel track that keeps US India ties going. So first article. Second, what does Shanti Bill change? So sustainable ఏదైతే ఉందో మనకి హార్నెసింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది ఏదైతే ఉందో న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఏమేమి చేంజెస్ తీసుకొని రాబోతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. డైరెక్ట్గా చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈజ్ శాంతి బిల్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ శాంతి బిల్ అని వస్తుంది, లేకపోతే శాంతి యాక్ట్ అని వస్తుంది. మీకు లిటరలీ చెప్తున్నాను క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. దీస్ 2 articles వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ మెయిన్స్. థర్డ్, కోస్ట్ గార్డ్ యాడ్స్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ టు ఇట్స్ ఫ్లీట్. కోస్ట్ గార్డ్ లోపల ఒక పొల్యూషన్ కంట్రోల్ వెజల్ తీసుకొచ్చామంటే చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఫోర్త్, ఏ టెర్రరిస్ట్ యాక్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఫినాలే బట్ కల్మినేషన్ ఆఫ్ కాన్స్పిరేషనల్ యాక్టివిటీస్. టెర్రరిస్ట్ అనేది నార్మల్ థింగ్ కాదు, ఇట్స్ నాట్ జస్ట్ ఫినాలే బట్ కల్మినేషన్ ఆఫ్ కాన్స్పిరేషనల్ యాక్టివిటీస్ అంట. సో ఏవేవైతే ఇంటర్నల్గా జరుగుతాయో ఇంటర్నల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో. ఫిఫ్త్, ఫౌల్ ఎయిర్ ఎన్జిటి నోటీసెస్ టు సెంటర్ ఆన్ ప్లీ ఓవర్ న్యూ బార్న్స్ ఇల్ హెల్త్ అనమాట. సో ఫౌల్ ఎయిర్ వల్ల ఎలాగ పిల్లలకి ఇబ్బందులు అవుతున్నాయో చూస్తాం. సిక్స్త్, క్లోజ్లీ మానిటర్ అసెట్ క్వాలిటీ ఆర్బీఐ టెల్స్ ఎన్బిఎఫ్సిస్. సో బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ అసెట్ క్వాలిటీ రివ్యూ ఏక్యూఆర్ అంటాం అనమాట. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోపల ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ లాస్ట్ వన్, 31.8% ఆఫ్ ఆరావళి హిల్స్ అట్ రిస్క్ ఆఫ్టర్ సెంటర్స్ డెఫినేషన్ సేస్ గ్రూప్ అనమాట. సో సెంటర్ మన ఏదైతే 100 meter డెఫినేషన్ ఇచ్చిందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో దీస్ 7 articles వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. ఐ హోప్ యూ ఆల్ గైస్ విల్ స్టే కనెక్టెడ్ విత్ అవర్ అనాలిసిస్ సో దట్ మీకు ప్రతిదీ కరెంట్ అఫైర్ కూడా మంచిగా నేర్చుకుంటారు. మన ఎల్టెక్స్ క్లాసెస్లో ఆప్షనల్ ఇన్ఫినిటీ 20% ఆఫర్ ఉందన్నమాట. మన దగ్గర 5 ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ అన్ని ఆప్షనల్స్ కూడా ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఎవరెవరైతే తోపులో వాళ్ళే చెప్తున్నారు మీకు. సో బయట మీకు ఆప్షనల్స్ మినిమం 50,000 to 60,000 ఉంటుంది. బట్ ఇన్ ఎల్టెక్స్ క్లాసెస్ ఆప్షనల్ ఫీజ్ బాగా తక్కువ, హాఫ్ ప్రైస్కి 50% ప్రైస్కి వస్తుంది బయట ఉన్న ప్రైస్కి. అందులోపల కూడా బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ మీద మీకు 20% ఆఫర్తో 24,000కి వస్తుంది. ఐ థింక్ ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. సో ఎవరెవరైతే పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ప్రిపేర్ అవుతున్నారో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇన్ ఎల్టెక్స్ క్లాసెస్ ఎవ్రీ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. So you can contact this number 789
989955 భారతి మ్యామ్ పిక్ చేస్తారు. డెమో క్లాసెస్ అడగండి, డెమో క్లాసెస్ యాక్సెస్ ఇస్తారు. మన ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది. సో ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రిపేరింగ్ సివిల్స్, సో మీరందరికీ కూడా ఎల్టెక్స్ క్లాసెస్ ఒక మంచి ప్లాట్ఫామ్ కింద మారుతుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ you all guys will achieve all your desired success. So let's get started with our analysis. Okay, let's get started with our first mains article. The parallel track that keeps US India ties going. So ఈ ఆర్టికల్ని ఎట్లా అనలైజ్ చేయాలంటే 2025 ఇండియా యుఎస్ రిలేషన్స్, 2024 ఇండియా యుఎస్ రిలేషన్స్. సో 2024లో ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి ఇంక తోపు అనమాట. ఎట్లా అనుకున్నామంటే ఇంకా యుఎస్ అనేది ఇండియాకి సేమ్ రష్యా ఎట్లయితే ఉందో అట్లా నిలబడిపోద్దని ఊహించుకున్నాం. మీకు ప్రీవియస్ ఎనాలిసిస్లు అన్నీ చెప్పా. బట్ వెన్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటి, ప్రొటెక్షనిజం ఇవన్నీ లైక్ ఫెయిల్యూర్ ఆఫ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మళ్ళీ యుఎస్ గ్రేట్ ఎట్లా చేద్దామని రష్యా మీద ఎవరెవరు డిపెండ్ అవుతున్నారో ఆ కంట్రీస్ మీద శాంక్షన్స్ వేస్తానని చెప్పాడు. మెయిన్గా ఇండియా మీద శాంక్షన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. యు ఆల్ నో 50% ఆఫ్ శాంక్షన్స్ వేసాడు మన మీద, టారిఫ్స్. ఎందుకు? దానివల్ల మన గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, మనం యూఎస్ మాట వింటామని. సో ఈ మనందరికీ తెలిసిన స్టోరీయే. సో ఈ ఆర్టికల్ అనేది దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ద ప్యారలల్ ట్రాక్ దట్ కీప్స్ ఇండియా యూఎస్ టైస్ గోయింగ్ ఏమంటున్నాడంటే పొలిటికల్ లెవెల్లో ఇండియాకి యూఎస్కి ఇప్పుడు పడట్లేదు. బట్ అట్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్, ఎట్ వాట్ లెవెల్? ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఇండియా యూఎస్ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంట. సో అది మెయిన్ ఇంపార్టెంట్ మన ఇద్దరి యొక్క ఫౌండేషన్కి అని చెప్తున్నాడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో ద ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇండియా యూఎస్ రిలేషన్స్ కంటిన్యూ టు డీపెన్ త్రూ ఇన్స్టిట్యూషనల్. మన ఇద్దరి యొక్క రిలేషన్స్ ఎట్లా డీపెన్ అవుతున్నాయంటే త్రూ ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ డిఫెన్స్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్. సో ఏ రంగాల్లో మన ఇద్దరం కలుస్తున్నామంట? ఇన్స్టిట్యూషనల్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా యూఎస్ రిలేషన్స్ అనేవి కలుస్తున్నాయంట. డిస్పైట్ పొలిటికల్ స్ట్రెయిన్స్ చెప్పండి, 2025లో మన ఇద్దరికి రిలేషన్షిప్ బాగాలేదు. ట్రేడ్ ఫ్రిక్షన్స్, 50% టారిఫ్ and delays in what? And delays in high level political engagements such as క్వాడ్ లీడర్ సమ్మిట్. సో ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే దాని పేరు ఏంటి? క్వాడిలేటరల్ డైలాగ్. ఇందులో ఎవరెవరు ఉంటారు? ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్. ఈ నలుగురిని కలిపితే మనం ఏమంటాం? క్వాడ్ అంటాం అనమాట. క్వాడ్ ఎందుకు మనం ఫామ్ చేసాం? టు కౌంటర్ హూమ్? టు కౌంటర్ చైనా ఇన్ ఇండో పెసిఫిక్. అందుకు ఫామ్ చేసాం. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంట? వీక్ అవుతున్నాయంట. బట్ మన యొక్క రిలేషన్షిప్ ఎక్కడ స్ట్రెంథన్ అవుతుందంట? ఇన్స్టిట్యూషనల్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్. సో డీటెయిల్ అనాలిసిస్. పొలిటికల్ ఫ్రిక్షన్స్ వర్సెస్ ఇన్స్టిట్యూషనల్ కంటిన్యూటీ. ఇన్ 2025 bilateral political engagement appeared strained due to ట్రేడ్ డిస్ప్యూట్స్. ఎందుకు? ట్రంప్ మన మీద ఎంత పర్సెంట్ టారిఫ్ వేస్తారు? 50%. యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ గూడ్స్ అండ్ జియోపొలిటికల్ డైవర్జెన్సెస్. ఎందుకంటే మనం ఏమంచి రష్యా దగ్గర నుంచి చీప్ ఆయిల్ కొనుక్కోవడం స్టార్ట్ చేసాం, అది యుఎస్కి నచ్చలేదు. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్ డిక్లైన్డ్ రిఫ్లెక్టింగ్ ఎకనామిక్ ఫ్రిక్షన్స్. ఎందుకంటే ఇండియా హ్యాస్ సర్ప్లస్ trade with US in top 10 trading partners. మన ఇండియా టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్లో ఓన్లీ ఒకే ఒక కంట్రీతో మనకు సర్ప్లస్ ట్రేడింగ్ ఉంది. అదే కంట్రీ యూఎస్తో ఉందన్నమాట. ఎందుకంటే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ, ఫిష్, ఫార్మా ఎక్స్పోర్ట్స్ కానీ ఎక్కువగా యూఎస్కి వెళ్తాయి. బట్ ప్రాబ్లం ఏమైంది? యూఎస్ టారిఫ్స్ వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ డిక్లైన్. సో దీనివల్ల ఏమవుతుంది? మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యుయేషన్ డిటరేట్ అవుతుంది. డిస్పైట్ దిస్, ఇవి జరుగుతున్నాయి. జరుగుతున్నా సరే
ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ ఎక్కడ బాగా కలిసి ఉన్నామంట మనం. ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ డెమోక్రసీస్ కంటిన్యూ టు ఎక్స్పాండ్ స్టడీలీ. డిస్పైట్ దిస్ మన ఇద్దరి మధ్య ఎక్కడంటే కోఆపరేషన్ పెరిగిందంట, ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్. ఏ ఫీల్డ్ లోపల? ఇన్స్టిట్యూషన్స్, డిఫెన్స్, టెక్నాలజీ, మూడిట్ల లోపల మన యొక్క కోఆపరేషన్ అనేది బాగా పెరుగుతూ వచ్చిందంట. మన యొక్క రిలేషన్స్లో ఏది బాగా కోర్ పిల్లర్ అంటే డిఫెన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ద కోర్ పిల్లర్స్. ఇండియా యుఎస్ రిలేషన్షిప్ లోపల ఏది కోర్ పిల్లర్స్ అంటే డిఫెన్స్ అండ్ టెక్నాలజీ. ఏ కంట్రీకైనా కోర్ పిల్లర్స్ అనేవి ఉంటాయి రిలేషన్స్ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ బెస్ట్ ఫ్రెండ్కి మధ్య ఎందుకు రిలేషన్షిప్ బాగుందంటే మీ ఇద్దరికి కోర్ పిల్లర్స్ కొన్ని ఉంటాయి అనమాట. దానివల్ల మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి సేమ్ కాలేజ్ నచ్చడము, సేమ్ హీరో నచ్చడము, అట్లా ఉంటాయి కదా. ఇండియా యుఎస్ యొక్క రిలేషన్స్కి మెయిన్ కారణాలు ఎవరెవరంటే డిఫెన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకు? సిన్స్ 2008, ఎప్పటి నుంచి? సిన్స్ 2008 ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్. మనం ఎప్పుడు తెలుసు మనం న్యూక్లియర్ ఎనర్జీ లోపల సస్టైన్ అవుదాం అనుకుంటాం. మన సెకండ్ మెయిన్ ఆర్టికల్ కూడా అదే అనమాట. సిన్స్ 2008 ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ హ్యాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బైలాటరల్ ట్రైస్. సో ఎందుకంటే 2008 వరకు పెద్ద యుఎస్ మనకు సపోర్ట్ ఉండేది కాదు, పాకిస్తాన్ సపోర్ట్ ఉండేది. 2008 సివిల్ న్యూక్లియర్ డీల్ తర్వాత మనం డిఫెన్స్ అండ్ టెక్నాలజీ లోపల తోపు అవుతాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు? ద సైనింగ్ ఆఫ్ 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఇన్ 2025 మార్క్డ్ యాజ్ న్యూ ఫేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్. సో ఇంత పొలిటికల్ స్ట్రెయిన్ ఉన్నా సరే మనం ఏం సైన్ చేసుకున్నామంటే 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ 2025లో సైన్ చేసుకున్నామంటే ఈ సంవత్సరమే కదా, అంటే లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కాబట్టి మార్క్డ్ యాజ్ న్యూ ఫేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్. సో ఇక్కడ డిఫెన్స్ లోపల యుఎస్ అనేవి ప్రతి కంట్రీతో 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాయి. ఏదైనా కంట్రీతో యుఎస్ ఇంకా బాగా అవుదాం అనుకుంటుంది, అంటే స్ట్రెంథన్ అవుదాం అనుకుంటుంది, రిలేషన్షిప్ బాగా పెంచుకుందామని ట్రై చేస్తే ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నమాట యుఎస్కి. వాటిని ఏమంటామంటే లెమోవా, కామ్కాసా, బెకా. ఏంటి? యుఎస్ ఎన్ని కైండ్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ చేసుకుంటే లెమోవా, కామ్కాసా, బెకా ఇవేంటనేవి చూసుకుందాం. ఇవి ఏం ఎన్హాన్స్ చేస్తాయంటే ఇంట్రాపరబిలిటీ, లాజిస్టిక్స్ షేరింగ్ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియా లోపల హిమాలయాస్ ఉన్నాయి. హిమాలయాస్లో టెర్రరిస్టులు వచ్చారు. ఆ టెరైన్ అనేది బాగా కష్టం. సో అప్పుడు ఏంటి? అక్కడ ఇంటెలిజెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? యుఎస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే యుఎస్ దగ్గర ఏముంది? జిపిఎస్, బాగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీని ద్వారా ప్రిసిషన్ తెలుస్తుంటుంది, ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఏ మూమెంట్ ఏమవుతుందో. నెక్స్ట్ లాజిస్టిక్స్ షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వెళ్ళింది, ఇండియన్ ఓషన్ లోపల తప్ప ఇండియాకి ఎక్కడ బేసెస్ లేవు. సో యూఎస్ యొక్క బేసెస్లో అక్కడ రీఫ్యూలింగ్ చేయించడం, అన్నీ చేయించడం. యాజ్ వెల్ యాజ్ ఇంట్రాపరబిలిటీ, వాళ్ళు ఇచ్చిన హెలికాప్టర్స్ అన్నీ మనం ఎలా యూజ్ చేసుకోవాలి ప్రతిది కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ గురించి మాట్లాడి ఏంటంటే లెమోవా, కామ్కాసా, బెకా. సో ఇవి ఏంటో తెలుసుకుందాం. వాట్ ఆర్ దీస్ అగ్రిమెంట్స్ అనేవి మనం తెలుసుకుందాం. లెమోవా, కామ్కాసా, బెకా. ఏంటి? లెమోవా, కామ్కాసా, బెకా. సో ఈ అగ్రిమెంట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఆస్ దిస్ లెమోవా, కామ్కాసా, బెకా అని అడుగుతారు, మీరు దొరికిపోతారు. ప్లీజ్. సో లెమోవా అంటే ఏంటి? లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. సో లెమోవా అంటే ఏంటి? లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది ఎప్పుడు సైన్ చేసుకున్నాం? ఇండియా యుఎస్ 2016లో. సో లాజిస్టిక్స్ అంటే ఏంటి? మనకి ఏమైనా మన హెలికాప్టర్ ఏదైనా లేకపోతే మన షిప్ ఏదైనా డ్యామేజ్ అయితే దానికి రీఫ్యూలింగ్ చేయించడం, దానికి మళ్ళీ బేస్ ప్రొవైడ్ చేయడం, అన్నింటిని కూడా ఏమంటాం? లాజిస్టిక్స్. పర్పస్ ఏంటి? గ్రాంట్స్ యాక్సెస్ టు ఈచ్ అదర్స్ మిలిటరీ బేసెస్ ఫర్ రీఫ్యూలింగ్, రిపేర్స్ అండ్ సప్లైస్. సో ఫెసిలిటేట్స్ ఏంటి? జాయింట్ ఎక్సర్సైజెస్, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అన్నీ కూడా ఏం చేస్తుంది? లెమోవా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్ దాటి మన ఇండియన్ షిప్ ఏదైనా వెళ్తే వార్షిప్, దానికి ఈ రీఫ్యూలింగ్ అన్నీ కూడా చేస్తుంది. నెక్స్ట్ కామ్కాసా. నెక్స్ట్ అగ్రిమెంట్ పేరేంటి? కామ్కాసా అంటే ఏంటి? కమ్యూనికేషన్స్ క్యాపబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. సో కామ్కాసా అంటే ఏంటి? సిఓఎం అంటే కమ్యూనికేషన్, సిఏ అంటే కంపాటబిలిటీ అండ్ ఎస్ఏ అంటే సెక్యూరిటీ అగ్రిమెంట్. కామ్కాసా లోపల సిఓఎం అంటే కమ్యూనికేషన్స్, సిఏ అంటే కంపాటబిలిటీ అండ్ ఎస్ఏ అంటే సెక్యూరిటీ అగ్రిమెంట్. ఇది ఎప్పుడు సైన్ చేసాం? 2018. సో కమ్యూనికేషన్స్ అంటే తెలుసు కదా, అలౌస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా. సో నార్మల్గా చెప్పే కదా యుఎస్కి టెక్నాలజీ, మెయిన్గా కమ్యూనికేషన్ టెక్నాలజీలో యుఎస్ తోపు. సో అందులోపల అది అచీవ్ చేయాలనుకుంటే దాని యొక్క కమ్యూనికేషన్స్ క్యాపబిలిటీ అవసరం. సో దీనివల్ల ఏమవుతుంది? ఎన్ష్యూర్స్ ఇంటరాపరబిలిటీ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ మిలిటరీస్ క్రూషియల్ ఫర్ హైటెక్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్. అండ్ లాస్ట్ది ఏంటి?
BECA, Basic Exchange and Cooperation Agreement. So enables sharing of classified data including geospatial information, satellite imagery and tactical data. చెప్పా కదా, ఇప్పుడు హిమాలయస్ లోపల ఏదో ఎవరో వస్తున్నారు టెర్రరిస్టులు మన మీదకి. సో అక్కడ వాళ్ళ మూవ్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, చైనా ఏదో ఇన్కర్షన్స్ చేస్తుంది తెలుసుకోవాలనుకున్నప్పుడు బెకా అగ్రిమెంట్ ఏంటంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేసుకుంటాం, ఎనేబుల్స్ షేరింగ్ ఆఫ్ క్లాసిఫైడ్ డేటా, ఏదైతే యూఎస్ దగ్గర క్లాసిఫైడ్ డేటా ఉంటుందో ఇంక్లూడింగ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రూప్స్ మూవ్మెంట్ కానీ, శాటిలైట్ ఇమేజరీ కానీ, టాక్టికల్ డేటా. సిగ్నిఫికెన్స్ ఏంటి, క్రిటికల్ ఫర్ ప్రిసిషన్ టార్గెటింగ్, సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ రియల్ టైమ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎస్పెషల్లీ అగెన్స్ట్ థ్రెట్స్ లైక్ చైనా. మన ఇండియాకి థ్రెట్స్ ఎవరు ఉన్నారు, చైనా లాంటి థ్రెట్స్ ముందు హెల్ప్ అవుతాయి అనమాట. సో ఈ 4 అగ్రిమెంట్స్ ఏవైతే బేసిక్ అగ్రిమెంట్స్ ఉంటాయి, డిఫెన్స్ అగ్రిమెంట్స్, ఎవరైతే యూఎస్తో సైన్ చేసుకుంటారో వాళ్ళు చాలా బెనిఫిట్లో ఉంటారు. ఫస్ట్ పేరు ఏంటి, లెమోవా. ఎల్ ఫర్ స్టాండ్స్ ఫర్ లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ కోసం లెమోవా. కామ్కాసా దేనికోసం, కమ్యూనికేషన్ అండ్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్. అండ్ లాస్ట్ బెకా, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. బేసికలీ టాక్స్ అబౌట్ ద ఇంటెలిజెన్స్ అనమాట. సో దీని గురించి మాట్లాడుతున్నాడు. సో ఫౌండేషన్ అగ్రిమెంట్స్, లెమోవా ఎప్పుడు సైన్ చేసుకున్న, లాజిస్టిక్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ 2016, కమ్యూనికేషన్ది 2018 అండ్ లాస్ట్ 2020లో బెకా. సో దీనివల్ల ఏమైంది, లాజిస్టిక్ షేరింగ్ పెరిగింది, ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ అండ్ ఇంటర్ఆపరబిలిటీ పెరిగిందనమాట. నెక్స్ట్ ఆపరేషనల్ అండ్ మిలిటరీ కోఆపరేషన్ అంటే రెగ్యులర్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ ఏంటంట, రెగ్యులర్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ లైక్. సో చూడండి, యూఎస్కి ఇండియాకి మధ్య ఈ 3 ఎక్సర్సైజులు చాలా అంటే చాలా ఫేమస్. ఫస్ట్ ఏంటి, యుద్ధ్ అభ్యాస్. మిమ్మల్ని డైరెక్ట్గా అడగొచ్చు, దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ హెల్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతాడు. సో ఏంటి, రెగ్యులర్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఏంటి, యుద్ధ్ అభ్యాస్ మనం ఎవరితో సైన్ చేస్తాం, యుద్ధ్ అభ్యాస్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరితో అవుతుంది, యుఎస్ అండ్ టైగర్ క్లా. సో ఈ రెండు కూడా మనకి యూఎస్తో బైలాటరల్ అగ్రిమెంట్స్ అనమాట, బైలాటరల్ ఎక్సర్సైజెస్, యుద్ధ అభ్యాస్ అండ్ టైగర్ క్లో. అండ్ లాస్ట్ మలబార్ అనేది ఒక మల్టీలాటరల్ మిలిటరీ, అంటే ఈ నాట్ ఓన్లీ యూఎస్, వేరే కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. హ్యావ్ స్ట్రెంత్ అండ్ ట్రస్ట్ అండ్ జాయింట్ ఆపరేషనల్ రెడీనెస్. సో మలబార్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. మలబార్ ఎక్సర్సైజ్. సో మలబార్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, సో మలబార్ ఎక్సర్సైజ్ అనేది చూస్తే మీరు ఇక్కడ క్వాడ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా, మీకు చెప్పే కదా, వీళ్ళందరూ కలిపి చేసుకునే ఎక్సర్సైజ్ పేరేంటి, మలబార్ ఎక్సర్సైజ్. సో ఇది ఒక మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అదే చెప్తున్నాను చూడండి. మలబార్ ఎక్సర్సైజ్ ఇస్ ద మేజర్ యాన్యువల్ మల్టీలాటరల్ నావల్ డ్రిల్ ఇన్వాల్వింగ్ నావీస్ ఆఫ్. మలబార్ అనేది మెయిన్గా నావీస్ చేసుకునే ఎక్సర్సైజ్, ఇండియా, యూఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఇండియాకి యూఎస్కి బైలాటరల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. దీస్ ఎక్సర్సైజెస్ అండర్లైన్ షేర్డ్ కమిట్మెంట్ టు ఇండో పెసిఫిక్ స్టెబిలిటీ. మెయిన్లీ ఎవరిని కౌంటర్ చేయడానికి, మలబార్ ఇంకా క్వాడ్. ఇందులో కామన్ మెంబర్స్ ఉంటారు, ఎవరెవరు, ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఎవరిని కౌంటర్ చేయడానికి, టు కౌంటర్ జపాన్. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పాండింగ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పాండింగ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ ఇనిషియేటివ్ సచ్ యాజ్. ఫస్ట్ ఇవి ఏవైతే చెప్తున్నానో నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఎక్స్పాండింగ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఏంటి, ఇనిషియేటివ్ సచ్ యాజ్ ఇండియా యూఎస్ డిఫెన్స్ యాక్సలరేషన్ ఎకోసిస్టమ్, దాన్నే ఇండస్ ఎక్స్ అంటాం అనమాట. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, ఇవన్నీ ప్రిలిమ్స్లో కూడా అడగొచ్చు. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ ఇండస్ ఎక్స్ అంటాడు. సో ఇండస్ ఎక్స్ రీసెంట్గా ఏదైతే మీరు చూసారో, సో దాని గురించి చెప్పండి అంటాడు. సో దీని గురించి చూడండి, ఇండస్ లోపల ఇండియా, యుఎస్, ఇండస్. ఎక్స్ ఏంటి, డిఫెన్స్ యాక్సలరేషన్ ఎకోసిస్టమ్. ఎక్స్ అంటే ఏంటి, డిఫెన్స్ యాక్సలరేషన్ ఎకోసిస్టమ్ అని ఏమంటాం, ఎక్స్తో చూస్తాం అనమాట. సో ఇది దేని గురించి, డిఫెన్స్ లోపల యాక్సలరేషన్ ఇన్నోవేషన్ తీసుకున్నానికి. అండ్ నెక్స్ట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐసిఈటి. దాన్ని ఏమంటాం, ఐసిఈటి, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్, ఇవన్నీ అంటున్నాం కదా. ఇవన్నీ ఏంటి, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. వీటి లోపల కోఆపరేషన్ కోసం ఇనిషియేటివ్ ఆఫ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇండస్ ఎక్స్
ఇండసెక్స్ అనేది ఇండియా యూఎస్ డిఫెన్స్ యాక్సలరేషన్ ఎకోసిస్టమ్. సో డిఫెన్స్ గురించి ఇండియా యూఎస్ ఏమని చేసుకుంది, ఇండసెక్స్. అదే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమని చేయండి, మెయిన్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లోపలికి వెళ్ళడానికి. అండ్ లాస్ట్ అగ్రిమెంట్ ఏంటి, సెక్యూరిటీ ఆఫ్ సప్లై అగ్రిమెంట్ సైన్ ఇన్ 2024 డిఫెన్స్ ఇండస్ట్రీ రిలయబిలిటీ ఏంటి, సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయో డిఫెన్స్కి, సో వాటి గురించి టైఅప్ అయింది ఏంటి, సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట్ అనమాట. ఇవన్నీ ద్వారా ఏమవుతుంది, మనకి ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో బిల్డ్ అవుతున్నాం. ఫస్ట్ డిఫెన్స్ కోఆపరేషన్ కోసం ఇండియా యూఎస్ డిఫెన్స్ యాక్సలరేషన్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇంకా సెక్యూరిటీ ఆన్ సప్లై అరేంజ్మెంట్. అడుగుతాడు విత్ విచ్ కంట్రీ వీ హ్యావ్ సైన్ దీస్ అగ్రిమెంట్స్ అంటే మీరు ఏం పెట్టాలి, యూఎస్. నెక్స్ట్ ఎక్కడ కలుస్తున్నాం అంటే టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. ఎగ్జాంపుల్ చూడండి, ఈ నవంబర్ 2025 అంటే మొన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తెలుసు కదా, డిఫెన్స్కి సంబంధించి అన్ని ఫ్లైట్లు ఇవన్నీ తయారు చేస్తుంది, సైన్డ్ ఏ మేజర్ డీల్ విత్ జనరల్ ఎలక్ట్రిక్ ఫర్ ఫైటర్ జెట్ ఇంజిన్స్. ఫైటర్ జెట్ ఇంజిన్స్ కోసం ఎక్కడితో సైన్ చేసామంట, జనరల్ ఎలక్ట్రిక్, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ. ఇంకా ద జాయింట్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్, సో నిసార్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఇందులో 2 రేడార్స్ ఉంటాయి, ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్. ఎన్ బ్యాండ్స్ ఉంటాయి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. సో ఇస్రో అనేది మనకి ఎస్ బ్యాండ్ ఇచ్చింది, నాసా అనేది ఎల్ బ్యాండ్ ఇచ్చింది అనమాట. సో ఇందులో 2 బ్యాండ్స్ ఉంటాయి. ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి, నాసా అనేది ఎల్ బ్యాండ్ ఇస్తే ఇస్రో అనేది ఎస్ బ్యాండ్ ఇచ్చింది. సో ఈ నిసార్ మిషన్ ఏదైతే ఉందో లో ఎర్త్ ఆర్బిట్ లోపల లాంచ్ చేసాం. ఏ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్. ఇది ప్రపంచం మొత్తాన్ని 12 డేస్లో తిరిగేస్తుంది. ఎన్ని డేస్ లోపల, 12 డేస్ లోపల తిరిగేస్తుంది అనమాట. మెయిన్గా ఎక్కడెక్కడైతే క్లైమేట్ చేంజ్ జరుగుతుందో, ఎక్కడెక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఎప్పుడు లాంచ్ అయింది, లాంచ్డ్ ఇన్ July 2025, ఎగ్జాంప్లిఫైస్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ అండ్ క్లైమేట్ మానిటరింగ్. సో నెక్స్ట్ క్వాడ్ అండ్ రీజనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆపరేషన్. ఈవెన్ యాజ్ క్వాడ్ లీడర్స్ సమిట్, క్వాడ్ లోపల ఎన్ని కంట్రీస్ ఉంటాయి అన్నాను, ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్. ఈవెన్ క్వాడ్ లీడర్ సమిట్ వాస్ పోస్ట్పోన్, వర్కింగ్ లెవెల్ ఎంగేజ్మెంట్స్ కంటిన్యూడ్. ఎందుకు, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి ఉన్నాం, పొలిటికల్లీ ప్రాబ్లమ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్ బాగా డెవలప్ అయింది. ఏం చెప్తున్నాడు ఎగ్జాంపుల్, ద క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్. ఎగ్జాంపుల్ ఏంటి, ద క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్ ఏంటి, ఫోకస్డ్ ఆన్ రెసిలియంట్ అండ్ సెక్యూర్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ఇండో పెసిఫిక్. దిస్ హైలైట్స్ ఇండియా యూఎస్ కన్వర్జెన్స్ ఆన్ రీజనల్ కనెక్టివిటీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. మీకు అడుగుతాడు, ఇండియా అండ్ యూఎస్ ఎక్కడైనా మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి, రీజనల్ కనెక్టివిటీ గురించి పనిచేస్తుందంటే క్వాడ్ కింద ఏముందంట, క్వాడ్ పోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్. సో ఇలాంటివన్నీ కూడా మీకు న్యూస్ పేపర్లోనే తెలుస్తాయి. ఇవేవి కూడా మీకు స్టాటిక్ మెటీరియల్స్లో ఉండవు. సో క్వాడ్స్ పోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్ అనేది ఏం చేస్తుంది, రీజనల్ కనెక్టివిటీకి హెల్ప్ చేస్తుంది. సో ఇండియా యూఎస్ రిలేషన్స్ స్ట్రెంథన్ చేయాలనుకుంటే సజెషన్స్ బై ది ఆథర్, ఇన్వెస్ట్ ఇన్ డీపర్ ఇన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ బియాండ్ పొలిటికల్ లీడర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బీజేపీ ఉంటుంది, అక్కడ ట్రంప్ ఉంటాడు, నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ రావచ్చు, అక్కడ ఇంకెవరో రావచ్చు. సో పొలిటికల్ పార్టీస్తో ఎప్పుడు రిలేషన్షిప్ అనేది సంబంధం ఉండకూడదు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ఫస్ట్ థింగ్ అవర్ రిలేషన్షిప్ షుడ్ నాట్ బి లింక్డ్ టు పొలిటికల్ పార్టీస్. సో ఇన్వెస్ట్ ఇన్ డీపర్ ఇన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ బియాండ్ పొలిటికల్ లీడర్షిప్. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది బియాండ్ పొలిటికల్ లీడర్షిప్ వెళ్ళాలి. డీపర్ ఇన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్, యూజ్ దీస్ టర్మ్స్. సెకండ్, స్ట్రెంథన్ బ్యూరోక్రటిక్ అండ్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ టు ఓవర్కమ్ ఇంటరాపరబిలిటీ ఛాలెంజెస్. రెండు కంట్రీస్కి మధ్య రిలేషన్షిప్స్ బాగుండాలంటే మన బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్, అక్కడ వాళ్ళ కౌంటర్ పార్ట్స్, ఇంకా రెగ్యులేటరీ కోఆర్డినేషన్ అనేది ఏం చేయాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. అండ్ థర్డ్, ఎక్స్పాండ్ కోఆపరేషన్ ఇంటూ న్యూ సెక్టర్స్. సో ఇండియా యూఎస్ అనేది ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడే చూసాం మనం క్వాడ్ మెరిటైమ్ పోర్ట్స్, క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ కాన్ఫరెన్స్, ఇవన్నీ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎక్స్పాండ్ కోఆపరేషన్ ఇంటూ న్యూ సెక్టర్స్ సచెస్ ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే మనం ఇన్ఫ్రా, ప్లానింగ్, క్లైమేట్ టెక్నాలజీ అండ్ క్రిటికల్ మినరల్స్. ఇనిషియేటివ్ ఆఫ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో అక్కడ క్రిటికల్ మినరల్స్ మిషన్ అట్లా అందులోపల అవ్వాలి ఏంటి, ఎక్స్పాండ్ కోఆపరేషన్ ఇంటూ న్యూ సెక్టర్స్ సచెస్ ఇన్ఫ్రా, ప్లానింగ్, క్లైమేట్ అండ్ క్రిటికల్ మినరల్స్, వీటి లోపల కలుతాలి. అండ్ లాస్ట్, బిల్డ్ రెసిలియంట్ పార్ట్నర్షిప్స్ క్యాపబుల్ ఆఫ్ విత్స్టాండింగ్ పొలిటికల్ వాలటైలిటీ.
సో మనం ఎంత పొలిటికల్లీ ఎంత స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా ఇద్దరం కలిసి ఉండేటట్టు పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఫస్ట్ ఆర్టికల్. చూసారు ఎంత బాగుందో. లైక్ ఐ హ్యావ్ లవ్ దిస్ ఆర్టికల్. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్ లోపల మీరు ఎట్లనే రాయాలన్నమాట. పొలిటికల్ రిలేషన్షిప్తో సంబంధం లేకుండా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో బిల్డ్ చేయాలి. సో ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఫస్ట్ ఏంటి, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కోర్ పిల్లర్స్. ఎప్పుడు స్టార్ట్ అయింది మన రిలేషన్షిప్, ఇండియా యూఎస్ సివిల్ న్యూక్లియర్ డియర్తో. తర్వాత ఏమైంది, మన 2025లో 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేసాం. సో మనకు ఒక 4 ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏంటంటే లాజిస్టిక్ ఎక్స్చేంజ్, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, కమ్యూనికేషన్స్ అండ్ కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ అండ్ బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఈ 4 అగ్రిమెంట్స్ ఏం చేస్తాం, డిఫెన్స్లో కలిసాం. సో మిలిటరీ కోఆపరేషన్ గురించి యుద్ధ అభ్యాస్ చేస్తున్నాం, టైగర్ క్లా చూస్తున్నాం, మలబార్ క్వాడ్ కంట్రీస్తో చేస్తున్నాం. ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ అట్లా బిల్డ్ చేస్తున్నాం. ఇండియా యూఎస్ ఇండస్ఎక్స్, సో ఇండియా యూఎస్ డిఫెన్స్లో కలడానికి. ఈ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఐసీఈటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సప్లై అగ్రిమెంట్. అన్నిటి ద్వారా ఏం చేస్తున్నాం మనం, అన్ని స్పేస్ టెక్నాలజీ అన్ని ఫీల్డ్స్ లోపల కూడా మనం ఇండియా యూఎస్ అనేది కలిసి ముందుకెళ్తుంది అనమాట. సో మీకు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో అలాంటి కాంప్రిహెన్సివ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, ఇండియా యూఎస్ రిలేషన్షిప్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఇంటూ ఇన్స్టిట్యూషన్ డ్రివెన్ పార్ట్నర్షిప్ రాదర్ దెన్ లీడర్ సెంట్రిక్ వన్. చూసారా, మన రిలేషన్షిప్స్ అనేవి లీడర్తో సంబంధం లేదు, ఇన్స్టిట్యూషన్తో సంబంధం అంటాడు. సో హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ డెప్త్. సో మీరు ఆ ఇన్స్టిట్యూషనల్ డెప్త్ గురించి ఇక్కడ రాయాలి. డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఇండో పెసిఫిక్ కోఆపరేషన్. సో ఇండియా యూఎస్ ఈ సెక్టర్స్ లోపల ఎట్లా కలుస్తున్నారో మీరు ఈ ఆన్సర్ మీ యొక్క ఆన్సర్తో చెప్పాలి. అప్పుడే మీ ఆన్సర్ అనేది ఎలివేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీ ఆన్సర్ లోపల ఇవేవి కూడా రిఫ్లెక్ట్ చేయరో మీ ఆన్సర్ అనేది ఎలివేట్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు ఎలివేట్ యువర్ ఆన్సర్ యూ హ్యావ్ టు డూ దిస్. సో ఫస్ట్ ఆర్టికల్ చాలా అంటే చాలా మంచి ఆర్టికల్. ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఆర్టికల్కి మంచిగా ఆన్సర్ రాస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ డైవ్ ఇంటూ సెకండ్ మెయిన్స్ ఆర్టికల్. వాట్ డస్ ద శాంతి బిల్ చేంజ్? సో సెకండ్ మెయిన్స్ ఆర్టికల్ అనేది వాట్ డస్ ద శాంతి బిల్ చేంజ్. సో చూసారు కదా, ఇది న్యూక్లియర్ టర్బైన్స్ ఇవి. సో ఇండియా లోపల 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీ అందరికీ కొన్ని తెలిసిందే. సో ఇప్పటి వరకు మనం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేదనమాట. సో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ తీసుకుని రావడానికి శాంతి బిల్ తీసుకొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ సెకండ్ ఆర్టికల్. ద ఆర్టికల్ అనలైజెస్ ద శాంతి బిల్ ఫుల్ ఫామ్. ఇప్పుడు ఎగ్జామ్స్ లోపల బేసిక్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో సో ఈ శాంతి అనే పేరే బాగుంది కాబట్టి ఫుల్ ఫామ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో శాంతి బిల్ ఫుల్ ఫామ్ ఏంటి, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా బిల్. సో శాంతి బిల్ ఫుల్ ఫామ్ ఏంటి, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ in India. So sustainable harnessing and advancement of nuclear energy for transforming India. ఇది శాంతి బిల్ ఫుల్ ఫామ్. రీసెంట్లీ క్లియర్డ్ బై పార్లమెంట్ విచ్ సీక్స్ టు, అంటే బిల్ అనేది యాక్ట్ అయిపోయింది, విచ్ సీక్స్ టు రీస్ట్రక్చర్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ సెక్టర్ బై అలౌవింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఆల్టరింగ్ లయబిలిటీ నార్మ్స్ అండ్ రీడిఫైనింగ్ రెగ్యులేటరీ ఓవర్సైట్ అమిడ్ స్ట్రాంగ్ అపోజిషన్ క్రిటిసిజం. సో ఇదంతా తెలుసుకునే ముందు మీకు కొంత స్టాట్స్ ప్రొవైడ్ చేయాలి నేను. సో స్టాట్స్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ, ఫస్ట్ ఏంటి న్యూక్లియర్ ఎనర్జీ, దిస్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఫస్ట్ మీరు రాసుకోండి మీ నోట్స్ లోపల, న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సెకండ్, ఇన్ ఇండియా వీ హ్యావ్ 8.8 నియర్లీ గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఎంత ఉందంట, 8.8 గిగావాట్స్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇట్ ఈస్ గివింగ్ 1.5% ఎంత, 1.5% ఆఫ్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో ఎంత పర్సెంట్ ఉంది, 1.5%, 8.8 గిగావాట్ అనేది. సో దీన్ని 2047కి మనం 100 గిగావాట్స్కి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంతటికి, 100 గిగావాట్స్. సో న్యూక్లియర్ ఎనర్జీ ఒక రెన్యూబుల్ ఎనర్జీ, ప్రజెంట్ అంతా 8.8 గిగావాట్స్ అనేది ఉంది న్యూక్లియర్ ఎనర్జీ. అది 1.5% ఆఫ్ అవర్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. సో 2047కి మనం వికసిత భారత్కి ఎంత అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, 100 గిగావాట్స్. అంత అచీవ్ చేయాలంటే ఎవరి యొక్క రోల్ అవసరం, ప్రైవేట్ పార్టిసిపేషన్. అందుకే మనం ఏం తీసుకొచ్చాం, శాంతి బిల్ తీసుకొచ్చాం. సో డీటెయిల్ అనాలిసిస్ లోపల బ్యాక్గ్రౌండ్ వెళ్దాం. సో 1 సెకండ్.
ఇండియాస్ న్యూక్లియర్ సెక్టర్ సోఫార్. సో ఇండియాస్ న్యూక్లియర్ సెక్టర్ సోఫార్ అంటే బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నారు. ఇండియాస్ న్యూక్లియర్ సెక్టర్ హ్యాస్ హిస్టారికలీ బీన్ స్టేట్ కంట్రోల్. న్యూక్లియర్ ఎనర్జీ అనేది బాగా సెన్సిటివ్ ఎనర్జీ, ఎందుకంటే దాంట్లో ఏదైనా డిస్ట్రక్షన్ జరిగితే దానివల్ల ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడైనా కలిసి ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిస్తే ఇబ్బంది అని హ్యాస్ ఆల్వేస్ బీన్ స్టేట్ కంట్రోల్ డామినేటెడ్ బై ఈ ఎన్పిసిఐఎల్. సో ఫస్ట్ జనరేషన్ ఏదైతే మనకి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ PHWR అంటాం అనమాట. ఇండియా లోపల 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. సో అందులో ఫస్ట్ స్టేజ్ లోపల మనం ఏం యూస్ చేస్తామంటే uranium-235 యూస్ చేస్తాం. సో ఫిజన్ రియాక్షన్ చేయడానికి అందులోపల యూస్ చేసే రియాక్టర్ పేరేంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఈ అన్ని రియాక్టర్స్ని ఎవరు చూసుకుంటారు, ఎన్పిసిఐఎల్ ఎవరు చూసుకుంటారు, ఎన్పిసిఐఎల్. సో ఎన్పిసిఐఎల్ గురించి తెలుసుకుందాం. ఎన్పిసిఐఎల్ ఏంటి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎన్పిసిఐఎల్ అంటే ఏంటి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అప్పటి నుంచి మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ ఇదే చూసుకుంటుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ గురించి లాస్ ఏమైనా ఉన్నాయంటే లాస్ లైక్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, ఫస్ట్ యాక్ట్ పేరు ఏంటి, అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, అండ్ సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. సెకండ్ థింగ్ ఏంటి, సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. రిస్ట్రిక్టెడ్ ప్రైవేట్ అండ్ ఫారెన్ పార్టిసిపేషన్. మిమ్మల్ని అడుగుతాడు ప్రీవియస్గా ఏ యాక్ట్స్ ద్వారా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేదంటే ఏంటంటే ఫస్ట్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 అండ్ సెకండ్ ఏంటి సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. సో కన్సర్న్స్ ఓవర్ లైబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. మెయిన్గా ఏంటి, న్యూక్లియర్ డ్యామేజ్ ఏదైనా జరిగితే ఎవరి మీద లైబిలిటీ పెట్టాలి, అండ్ అకౌంటబిలిటీ కెప్ట్ గ్లోబల్ న్యూక్లియర్ ఫార్మ్స్ అవే ఫ్రమ్ ఇండియా. మెయిన్గా ఈ లైబిలిటీ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా రాలేదన్నమాట. ఒకవేళ న్యూక్లియర్ డ్యామేజ్ ఏదైనా జరిగితే మా మీద వచ్చి పడిపోతాయి గవర్నమెంట్స్ అని. సో దెన్ వాట్ ఈస్ దిస్ శాంతి బిల్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్? శాంతి బిల్ ఈజ్ అన్ ఓవర్ ఆర్చింగ్ లెజిస్లేషన్. శాంతి బిల్ అనేది ఏంటంటే ఒక ఓవర్ ఆర్చింగ్ లెజిస్లేషన్ టు ఓపెన్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ సెక్టర్ టు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. మమ్మల్ని అడుగుతాడు ఒక్క వర్డ్లో వాట్ ఈస్ శాంతి బిల్ అంటే ఓపెనింగ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ సెక్టర్ టు ప్రైవేట్ సెక్టర్. డైరెక్ట్గా రాయండి, డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతాడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శాంతి బిల్ అని అంటే ఏం రాయాలి, శాంతి అని అడిగితే ఓపెనింగ్ న్యూక్లియర్ ఎనర్జీ టు విచ్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అంతే, ఇంకా దీనికి మించి ఇంకొకటి లేదు. సో దాన్ని మంచి ఇంగ్లీష్లో ఏమని రాస్తారు, ఈజ్ అన్ ఓవర్ ఆర్చింగ్ లెజిస్లేషన్. దీనికి ఒక పదం వాడాడు ఏంటి, ఓవర్ ఆర్చింగ్ లెజిస్లేషన్ టు ఓపెన్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ సెక్టర్ టు ప్రైవేట్ పార్టిసిపేషన్. సో దీంట్లో ఏమవుతుంది, అలౌస్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ ఏమేమి చేయొచ్చు అంటే బిల్డ్, ఫస్ట్ ఏంటి దే కెన్ బిల్డ్, దే కెన్ ఓన్, వాళ్ళు కట్టొచ్చు, వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు అంటే ఓనర్షిప్ ఉంటుంది, ఆపరేట్ దాన్ని రన్ చేయొచ్చు, దేట్లే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని. సో ప్రైవేట్ కంపెనీస్ ఏ ఛాన్స్ ఇచ్చాం, బిల్డ్ చేయడానికి అంటే కట్టుకోవడానికి, ఓన్ చేసుకోవడానికి అంటే వాళ్ళ యొక్క ఓనర్షిప్ తీసుకోవడానికి అండ్ ఆపరేట్. పెర్మిట్స్ సప్లయర్ పార్టిసిపేషన్, ఏం చేస్తుంది, సప్లయర్ పార్టిసిపేషన్ వైల్ రిటైనింగ్ సెన్సిటివ్ యాక్టివిటీస్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్. సో ఏవేవైతే డ్యామేజ్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయో సెన్సిటివ్ ఇష్యూస్ని గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని వీళ్ళకి సప్లయర్ పార్టిసిపేషన్ ఇచ్చామన్నమాట. సో ప్రైవేట్ శాంతి బిల్ లోపల ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటున్నాం. ఎంత ప్రైవేట్ పార్టిసిపేషన్, హౌ మచ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది కూడా మనకు తెలియాలి కదా. సో అదే చెప్తున్నాడు చూడండి, ప్రైవేట్ పార్టిసిపేషన్ అలౌడ్ అప్ టు 49%. సో శాంతి బిల్ ప్రకారం ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంత అంటే 49%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాం. సో ప్రైవేట్ సెక్టర్ వస్తే ఎంతవరకు రాగలదు, మ్యాక్సిమం 49%. మిగతా 51% ఎవరు చూసుకుంటారు, గవర్నమెంట్. వైల్ 51% కంట్రోల్ రిమైన్స్ విత్ ద గవర్నమెంట్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఏవైతే షేరింగ్స్ ఉంటాయో బాగా మనకు తెలియాలి, ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎంతవరకు అలౌ చేసాం, 49%, అండ్ గవర్నమెంట్ ఎంత ఉంటుంది, 51. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్డ్ అంట, క్రిటికల్ ఏరియాస్ లైక్ ఫ్యూయల్ ప్రొడక్షన్, అంటే న్యూక్లియర్ ఫ్యూయల్కి తయారు చేయాలంటే ఫస్ట్ ఏంటి ఫ్యూయల్ కావాలి, వేస్ట్ మేనేజ్మెంట్, న్యూక్లియర్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ వేస్ట్. సో న్యూక్లియర్ నుంచి ఎనర్జీ నుంచి వచ్చే వేస్ట్ ఏంటి, రేడియో యాక్టివ్. సో రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది బాగా డేంజర్ అనమాట, ఎందుకంటే దే హ్యావ్ హై రేడియేషన్, హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్, గామా వేవ్స్, ఎక్స్రేస్ ఉంటాయి. సో విచ్ కెన్ డ్యామేజ్ అవర్ డిఎన్ఏస్ కూడా.
సో డిఎన్ఏస్ కూడా అక్కడికి దగ్గరికి వెళ్తే మీకు మన పిల్లలు పుట్టరు, లైక్ క్యాన్సర్స్ వస్తాయి, అలాంటివి వస్తాయి అనమాట. కామా ఎన్రిచ్మెంట్, మీకు తెలుసు కదా, ఈ న్యూక్లియర్ బాంబ్స్ అన్ని తయారు చేయాలంటే ఈ పదం యూజ్ చేస్తారు, ఎన్రిచ్మెంట్. ఎన్రిచ్మెంట్ అంటే ఎంత పర్సెంట్ యురేనియం 235 ఉంది. ఇప్పుడు 100% ఓవర్లో 90% యురేనియం 238 ఉంటుంది, మ్యాక్సిమం 10% ఆర్ 1% యురేనియం 235 ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు దీన్ని మనం 90%కి చేస్తే ఏమవుతుంది, న్యూక్లియర్ బాంబ్స్ కూడా తయారు చేయొచ్చు. అందుకే ఏమేమి చూసుకుంటుంది అంటే గవర్నమెంట్, ఫ్యూయల్ ప్రొడక్షన్ అదే చూసుకుంటుంది, వేస్ట్ మేనేజ్మెంట్ అదే చూసుకుంటుంది, నెక్స్ట్ ఎన్రిచ్మెంట్ అదే చూసుకుంటుంది, అండ్ రీప్రాసెసింగ్ రిమైన్స్ అండర్ స్టేట్ కంట్రోల్. సో నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇప్పటివరకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మొత్తం చూసుకుంది కదా. అండ్స్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మోనోపాలీ ఓవర్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ అండ్ ఆపరేషన్స్. ఇప్పటివరకు మొత్తం న్యూక్లియర్ పవర్ జనరేషన్ మొత్తం ఎవరు చూసుకున్నారు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దాని యొక్క మోనోపాలీ ఇప్పుడు ఆగిపోతుంది. సో చేంజెస్ ఇన్ న్యూక్లియర్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్, ఏమేమి చేంజెస్ తీసుకొచ్చాం. ఇంట్రడ్యూసెస్ ప్రెడిక్టబుల్ లయబిలిటీ క్యాప్స్. ఇప్పుడు ఏం చేయబోతుంది, ప్రెడిక్టబుల్ లయబిలిటీ అంట. లార్జ్ క్రోర్కి లయబిలిటీ అంతా 3000 crores, ఏదైనా తేడా జరిగితే ఎంత కట్టాలంట 3000 crores. మీడియం ప్లాంట్స్కి అంతా 1500 to 3600 crores అండ్ 100 crores ఫర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఎస్ఎంఆర్స్ అన్నదంటే ఏం లేదు, 300 MW కన్నా తక్కువైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీరు కట్టుకుంటే దాన్ని ఏమంటాం, ఎస్ఎంఆర్స్ అంటాం అనమాట. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మెయిన్గా లార్జ్ ప్లాంట్స్, మీడియం ప్లాంట్స్లో గవర్నమెంట్ ఉంటుంది, బట్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ దగ్గరికి ప్రైవేట్ సెక్టర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం ఉంది, విజయనగరం ఏరియా లాంటి టౌన్షిప్ కడితే అలాంటి టౌన్షిప్కి న్యూక్లియర్ ఎనర్జీ ఇద్దాం అనుకుంటున్నాం, అప్పుడు మనం ఏం కట్టుకుంటాం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ పెడతాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే రిమూవ్స్ supplier liability and shift responsibility beyond the operator's cap to యూనియన్ గవర్నమెంట్ బ్యాక్డ్ న్యూక్లియర్ లయబిలిటీ ఫండ్. సో ఇప్పుడు ఏంటంటే రిమూవ్స్ సప్లయర్ లయబిలిటీ, సప్లయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి లయబిలిటీ ఉండదంటే షిఫ్ట్ అనేది ఎక్కడికి చేస్తుందంటే యూనియన్ గవర్నమెంట్ బ్యాక్ న్యూక్లియర్ లయబిలిటీ ఫండ్. డిజైన్ టు మేక్ ఇండియా అట్రాక్టివ్ టు ప్రైవేట్ అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్. ఎందుకు, మనకి అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 అండ్ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ ద్వారా ప్రైవేట్ అండ్ ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. సో దానికి ఇది తగ్గించింది అనమాట. రోల్ అండ్ పవర్స్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. నా ఎక్స్పెక్టేషన్ ప్రిలిమ్స్లో అడగచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం దీనికి ఏ స్టాటస్ ఇచ్చామంట, స్టాట్యూటరీ స్టాటస్ ఇచ్చామంట. ఎవరెవరైతే నా హిందూ అనాలిసిస్ వింటున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది, ముందుగా వినేసే ఉంటారు. ఏంటి, ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏంటి, ఏఈఆర్బి ఈజ్ గివెన్ స్టాచ్యుటరీ స్టాటస్ అండ్ మేడ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్. ఈ పాయింట్ అనేది ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే యూ డోంట్ ఈవెన్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఏంటి, ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఈస్ గివెన్ స్టాచ్యుటరీ స్టాటస్ అండ్ మేడ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్ అనమాట. ప్రెసిడెంట్కి కాదు, పార్లమెంట్కి అకౌంటబుల్ చేసాం, ఎగ్జామ్ లోపల అడగొచ్చు. అండ్ సెకండ్, రెస్పాన్సిబిలిటీ ఫర్ న్యూక్లియర్ సేఫ్టీ, రేడియేషన్ ప్రొటెక్షన్, లైసెన్సింగ్, ఇన్స్పెక్షన్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రిడిక్షన్స్ అనమాట. సో ఇది ఏం చూసుకుంటుంది, రోల్ పవర్ ఆఫ్ ఏఈఆర్బి అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు యొక్క పవర్ ఏంటి, న్యూక్లియర్ సేఫ్టీ చూసుకుంటుంది, రేడియేషన్ రాకుండా ఎవరికి తగలకుండా లైసెన్స్లు ఇవ్వడం, ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. ప్రైవేట్ ఆపరేటర్స్ మస్ట్ సీక్ ఏఈఆర్బి ఆథరైజేషన్ ఫర్ కన్స్ట్రక్షన్, ఆపరేషన్, వేస్ట్ డిస్పోజల్ అండ్ డీకమిషనింగ్. కొత్తగా ఏదైనా న్యూక్లియర్ ప్లాంట్ కడదామన్నా, ఆపరేట్ చేద్దామన్నా, వేస్ట్ని డిస్పోజ్ చేద్దామన్నా, ఆ రేడియో యాక్టివ్ వేస్ట్ని అండ్ డీకమిషన్ చేద్దామన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఏఈఆర్బి. వై ద అపోజిషన్ క్రిటిసైజెస్ ద బిల్. సో ఆబ్వియస్లీ అపోజిషన్కి యూనియన్ గవర్నమెంట్ ఏం చేసినా నచ్చదు కాబట్టి ఎందుకు, argues that bill dilutes accountability by removing supplier liability. So first thing, ఇది యాక్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఏంటి, the bill argues that bill dilutes accountability by removing supplier liability. ఎవరెవరైతే న్యూక్లియర్ మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళ లైబిలిటీ తీసేస్తాం. ఇదే కంటెన్షియస్ ఇష్యూ అవ్వచ్చు. క్లెయిమ్స్ ఇట్ వైలేట్స్ ద పొల్యూటర్ ప్లేస్ ప్రిన్సిపల్స్. ఎందుకు, ఇప్పుడు బర్డెన్ అనేది ఎవరి మీదకి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ తయారు చేసిన ఫండ్ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి ఏం వైలేట్ చేస్తుందంట, పొల్యూటర్ ప్లేస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఏంటి, రైజెస్ ఫియర్స్ ఆఫ్ అండర్ కాంపన్సేషన్. ఆ 3000 కోట్లు
ఇంటి 100 కోట్లు ఉన్నాయి కదా, అండర్ కాంపెన్సేషన్ సైటింగ్ డిజాస్టర్స్ లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఏమైంది, ఐసోసైనైడ్ అంటే ఎన్సిఎన్ ఐసోసైనైడ్ అనేది రిలీజ్ అయింది. ఈ ఫుకుషిమా కూడా బాగా న్యూస్లో ఉంది. అండ్ చెర్నోబిల్ అనే వెబ్ సిరీస్ ఉంటుంది హాట్స్టార్ లోపల, చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట న్యూక్లియర్ డిజాస్టర్స్ వల్ల ఎంత లైఫ్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందో. ఆబ్జెక్ట్స్ టు ఓవర్ రైడింగ్ ఆర్టీఐ ప్రొవిజన్స్. సో మెయిన్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనం ఏం అడగలేం, లిమిటింగ్ పబ్లిక్ యాక్సెస్ టు న్యూక్లియర్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్, మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఇంకేంటి, ఫ్లాగ్స్ డైల్యూషన్ ఆఫ్ లేబర్ ప్రొటెక్షన్స్. మెయిన్గా ఈ న్యూక్లియర్ ఫీల్డ్స్ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఏముండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, అది పోతుందంట అండర్ సెక్షన్ 42 అండ్ ల్యాక్ ఆఫ్ మ్యాండేటరీ పబ్లిక్ హీరింగ్స్ అండ్ ఎన్వైర్మెంటల్ డిస్క్లోజర్స్. ఇవి కూడా చూపించమంట, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. సో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ అనేది లైబిలిటీ అనేది సప్లయర్ మీద ఉండదు, పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తుంది, అండర్ కాంపన్సేషన్ వల్ల డిజాస్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్టీఏకి కూడా ఛాన్స్ లేదు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఆబ్వియస్లీ బిల్ తెచ్చిందంటే గవర్నమెంట్ అంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కొన్ని రీజన్స్ లేకుండా ఏమీ చేయలేదు. సో గవర్నమెంట్ యొక్క రేషనల్ ఏంటి, ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో గవర్నమెంట్స్ యొక్క రేషనల్ ఏంటి, ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. మెయిన్గా ఫాసిల్ ఫ్యూయల్స్ ఇప్పుడు చూస్తున్నాం, వెనిజువెలాని యూఎస్ క్యాప్చర్ చేసింది, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్, ఎన్నిటి వల్ల కూడా ఇండియాలో 80% డిపెండెన్స్ ఆయిల్ మీద ఉండడం వల్ల మనకు బాగా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అందుకోసమే ఎనర్జీ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేద్దాం అనుకుంటుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అన్నా కాదన్నాను. సో అందుకే సపోర్ట్స్ ఇండియాస్ నెట్ జీరో అండ్ క్లీన్ ఎనర్జీ గోల్స్. మనం నెట్ జీరో ఎప్పటికీ అచీవ్ చేద్దాం అనుకున్నాం, 2070 according to COP26 which happened in Glasgow. According to COP26 which happened in Glasgow. సో దాని ప్రకారం నెట్ జీరో ఎప్పటికీ అచీవ్ చేద్దాం అనుకున్నాం మనం, 2070. సో నెట్ జీరో అచీవ్ చేయడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ క్లీన్ ఎనర్జీ 2030కి 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కావాలనుకున్నాం. సో అన్నిట్లో వెళ్ళిపోతుంది, ఎస్పెషల్లీ ఫర్ బేస్ లోడ్ పవర్ అనమాట. సో ఎనేబుల్స్ డిప్లాయ్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ రియాక్టర్స్. ఈ శాంతి బిల్ వల్ల ఏమవుతుంది, 300 megawatts కన్నా తక్కువ రియాక్టర్స్ని బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎన్హాన్సెస్ టెక్నాలజీ యాక్సెస్ అండ్ పొజిషన్స్ ఇండియా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ గ్లోబల్ న్యూక్లియర్ ప్లేయర్. సో ఇది చేయడానికి హెల్ప్ అవుతుంది. తెలుసు కదా ప్రతిసారి కూడా పొజిషనింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ ప్లేయర్ అనమాట, ఫ్రంట్ రన్నర్. వై ఇండియా నీడ్స్ న్యూక్లియర్ ఎనర్జీ, ఇండియాకి ఎందుకు న్యూక్లియర్ ఎనర్జీ కావాలి, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ. మెయిన్గా రెన్యూబుల్ ఎనర్జీ లోపల ఏమేమి మనకు బాగా డామినేట్, సన్, విండ్. సోలార్, విండ్ లోపల ప్రాబ్లం ఏంటి, ఇంటర్మిటెన్సీ. సో దీనివల్ల ఏమవుతుంది, గ్రిడ్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది, గ్రిడ్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకోసం చూడండి, రెన్యూబుల్ ఎనర్జీ ఫేసెస్ స్టోరేజ్ అండ్ ఇంటర్మిటెన్సీ ఛాలెంజెస్. సో దానికి ఎవరు హెల్ప్ చేస్తారు, న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ప్రొవైడ్స్ క్లీన్, ఫస్ట్ దాని ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ ఏంటి, క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్, రిలయబుల్ బేస్ లోడ్ 24/7 వస్తుంది విత్ లో కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి కానీ బాగా తక్కువ ఉంటుంది. ఎసెన్షియల్ ఫర్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ కోల్. సో కోల్ మీద ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, డిపెండెన్స్ అవ్వకుండా ఉండడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇండియాస్ న్యూక్లియర్ మిషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇండియా ఆపరేట్స్ ఆల్ రియాక్టర్స్ ఇండిజినియస్లీ త్రూ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో ఎన్ని ఎగ్జామ్స్ ఇది అడిగారంటే నాకే తెలీదు. సో హూ ఆపరేట్స్ ఇండియాస్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే మీరు ఇంకా కళ్ళు మూసుకొని ఏం పెట్టాలి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇండియా లోపల ఎన్ని స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది, 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫోకస్డ్ ఆన్ థోరియం యూటిలైజేషన్. ఎందుకంటే ఇండియా లోపల మోనోజైట్ శాండ్స్ ఉంటాయి, ఇందులో థోరియం రిజర్వ్స్ ఉంటాయి అనమాట. సో మన కేరళ, చెన్నై బీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బీచెస్లో దొరికే శాండ్ అనే దాంట్లోపల ఏముంటుంది, మోనోజైట్ ఉంటుంది. సో దాంట్లోపల నుంచి మనం 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మన బాబా ఎవరైతే ఉన్నారో సో అతను చేశారనమాట. హ్యాస్ ఆపరేషనల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇండిజినస్ డిజైన్స్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో స్టేజ్ 2లో ఉంటుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది ఏముంటుంది, స్టేజ్ 2లో ఉంటుంది అనమాట. సో
ఇవన్నీ కూడా ఎగ్జామ్కి న్యూక్లియర్ ఎనర్జీ ఎందుకు కావాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా ఎంత ఇంపార్టెంటో. సో దీని బేస్ మీద మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ స్టార్ట్ చేసాం. ఓపెనింగ్ ద న్యూక్లియర్ పవర్ సెక్టర్ టు ప్రైవేట్ పార్టిసిపేషన్ రిక్వైర్స్ బ్యాలెన్సింగ్ ఎనర్జీ సెక్యూరిటీ విత్ పబ్లిక్ సేఫ్టీ అండ్ అకౌంటబిలిటీ. ఏంటి ఈ బిల్ ఏదైతే ఉందో దీని గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ. ప్రైవేట్ సెక్టర్ వస్తే రిసోర్సెస్ వస్తే పవర్ ఎనర్జీ సెక్టర్ బెనిఫిట్ అవుతుంది. సో మీరు ఇది రాయాలంటే ఫస్ట్ ఈ ఆన్సర్ రాసినప్పుడు ఫస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ రాయండి. బెనిఫిట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ రాస్తే మీరు ఏం చేయగలరు, ఇట్ విల్ సబ్స్టాన్షియేట్ ఎనర్జీ సెక్యూరిటీ స్టేట్మెంట్ అనమాట. సో ప్రైవేట్ సెక్టర్ ఎందుకో కావాలో తెలుస్తుంది. బట్ తర్వాత మీరు ఏం రాయాలి, ప్రాబ్లమ్స్, పబ్లిక్ సేఫ్టీ, చెర్నోబిల్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ అన్నీ కూడా చెప్పండి. సో అందుకే క్రిటికల్లీ ఎగ్జామిన్ ది స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ శాంతి బిల్. రీసెంట్గా వచ్చిన శాంతి బిల్తో లింక్ చేస్తూ మీ ఆన్సర్ రాయాలి. సో అందుకోసం ఏదైనా సరే ఏం నేర్చుకున్నా బేసిక్స్ నుంచి నేర్చుకుంటే దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అనమాట. మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రూప్ 1 స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద నుంచి. ఐ హోప్ మీ ఈ 2 ఆర్టికల్స్ కూడా మీ యొక్క నాలెడ్జ్ ఫ్రాంటియర్స్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిందని ఆలోచిస్తున్నాను. సో ఈ 2 మెయిన్స్ ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయి లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ 5 ఆర్టికల్స్ ఉన్నాయి. 5 ఆర్టికల్స్ కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో హోప్ ఎవ్రీ వన్ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నారని. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వ్యూస్ 1000, నేను 2 గంటలు చెప్తున్నా చూస్తున్నారు, బట్ లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ ఇట్. ఇప్పుడు మీరు కింద కామెంట్ సెక్షన్ లోపలికి వెళ్ళి లైక్ చేసి హ్యాండ్ రైజ్ చేయండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్, కోస్ట్ గార్డ్ యాడ్స్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ టు ఇట్స్ ఫ్లీట్. సో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది పక్కాగా ప్రిలిమ్స్లో వచ్చే ఆస్పెక్ట్ లోపల ద మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ ఫ్లీట్ ఏంటి ఏందో చూసుకుందాం. సో వన్ సెకండ్, మళ్ళీ శాంతి బిల్ రిపీట్ అయిపోయింది గైస్. ఓకే, ఇక్కడ మాకు కొంచెం ఈ ప్రింటింగ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే, ఇక్కడ ఆర్టికల్లోనే చెప్పేస్తారు. సో కోస్ట్ గార్డ్ యాడ్స్ 60% కోస్ట్ గార్డ్ యాడ్స్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ టు ఇట్స్ ఫ్లీట్. దాని పేరు ఏంటంటే సముద్ర ప్రతాప్. అప్పుడప్పుడు అవుతూ ఉంటే మనం ఏం చేయలేం. సో సముద్ర ప్రతాప్ built with over 60% indigenous content will substantially enhance the Coast Guard's capability in fighting marine safety and environmental protection. చూడండి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కమిషన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, పేరేంటంట సముద్ర ప్రతాప్. మీకు అడగొచ్చు, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ సముద్ర ప్రతాప్ అంటే ఇట్ ఈస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. దేని గురించి, ద ఫస్ట్ ఆఫ్ 2 ఇండిజినస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్డ్ వెజల్స్. ఈ ఇండియా లోపల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, మెయిన్గా ఇండియా లోపలికి ఎక్కువగా ఆయిల్ వస్తుంది కదా, ఈ ఆయిల్ స్పిల్స్ జరిగినా ఏమైనా జరిగితే వాటిని కంట్రోల్ చేయడానికి వెజల్స్ క్రియేట్ చేశారు. ఎవరివి, ఇండియన్ కోస్ట్ గార్డ్వి. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ఆయిల్ స్పిల్ వెజల్స్ లోపల ఫస్ట్ని కంట్రోల్ చేయడానికి ఉన్న వెజల్ పేరేంటి, సముద్ర ప్రతాప్. The minister described the ship with 60% indigenous content. Maximum the లోపల ఉన్న కంటెంట్ ఏంటి, 60% indigenous content, as a symbol of India's maturing defense industrial ecosystem. ద వెజల్ బిల్ట్ బై గోవా షిప్ యార్డ్స్ లిమిటెడ్. మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు బిల్డ్ చేశారు వెజల్ అని అడగొచ్చు. సో వెజల్ ఎవరు బిల్డ్ చేశారు, ద వెజల్ వాజ్ బిల్ట్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ద డిఫెన్స్ మినిస్టర్ సెడ్ సముద్ర ప్రతాప్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ అండ్ లార్జెస్ట్ షిప్ ఇన్ ద ఇండియాస్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ సో ఫార్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే మెయిన్గా మనకి మెరీటైమ్ ప్రొటెక్షన్, ఈ సర్వేలెన్స్ గార్డింగ్ కోసం మనం తయారు చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఫ్లీట్ ఉందో దాని లోపల పెద్ద షిప్ ఇదేనంట ఇప్పటి వరకు. సో సముద్ర ప్రతాప్. సో ఎగ్జామ్ లోపల ఈ పర్స్పెక్టివ్ లోపల కూడా క్వశ్చన్ అడగొచ్చు, సముద్ర ప్రతాప్ ఈజ్ ఫస్ట్ హోమ్ గ్రోన్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ అని అడగొచ్చు. అండ్ ద లార్జెస్ట్ షిప్ ఇన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ అన్నా సరే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది, రైట్ అవుతుంది అనమాట.
Its induction substantially enhances India's Coast Guard's capability in pollution response, firefighting, ఎవరైనా సడన్గా అటాక్ చేసినా, maritime safety, environmental protection and extends surveillance across countries to vast maritime zones. మనకు ఉన్నాయి కదా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ఈజెడ్స్ అంటాం, అక్కడ వరకు దీని యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. Commissioning the ship, Mr. Singh reiterated government's goal to increase indigenous content in warships to 90%. ఈ సముద్ర ప్రతాప్లో 60% ఉంది, దాంట్లో మనం ఎంత పెంచుదాం అనుకుంటున్నాం 90%కి. సో మిమ్మల్ని అడగొచ్చు, సముద్ర ప్రతాప్ ఇస్ కంప్లీట్లీ బిల్ట్ ఇన్ ఇండిజినస్ కంటెంట్ అంటే ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. బట్ 60% ఇండిజినస్ కంటెంట్ ఉంది. He said that vessel integrated multiple roles on single platform, making it effective not only for pollution control but also for coastal patrol and maritime security in today's maritime environment. So ఇదేంటంట, I said vessel integrates multiple roles in single platform. సో నేమేం చూస్తుంది, పొల్యూషన్ రెస్పాన్స్ చూస్తుంది ఒకవైపు, ఇంకొక వైపు ఫైర్ ఫైటింగ్ చూస్తుంది, మెరీటైమ్ సేఫ్టీ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, అన్నింటిలో అందుకే ఏమంటాం మల్టిపుల్ రోల్స్ అనే సింగిల్ ప్లాట్ఫామ్, మేకింగ్ ఇట్ ఎఫెక్టివ్ ఫర్ నాట్ ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఆల్సో మెరీటైమ్ సెక్యూరిటీ. The ship is equipped with advanced pollution detection systems. So advanced pollution detection systems ఉన్నట్టు మెయిన్గా స్పెషలైజ్డ్ పొల్యూషన్ రెస్పాన్స్ బోర్డ్స్, మోడర్న్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఏవియేషన్ ఫెసిలిటీస్. అంటే వాటి మీద హెలికాప్టర్స్ కూడా లాంచ్ అవ్వచ్చు అంట, ఇంక్లూడింగ్ ఏ హెలికాప్టర్ హ్యాంగర్ అంట, ఎనేబులింగ్ గ్రేటర్ ఆపరేషనల్ రీచ్. చూడండి ఈ యొక్క షిప్ సముద్ర ప్రతాప్ ఏదైతే ఉందో ద బెస్ట్ షిప్ అని నేను అంటాను అనమాట. Indian Coast Guard perspective, protecting marine life. The Singh noted that these capabilities would ensure rapid detection and containment of pollution incidents, helping protecting the coral reefs, mangroves వాటిని కలపడానికి, ఫిషరీస్ వాటిని కాపాడడానికి, marine diversity, directly supporting coastal communities. So emphasizing that environmental minister protection is both a strategic necessity and a moral responsibility అని చెప్పారు. సో ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం మన moral responsibility, ఇది మనకి స్ట్రాటజిక్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ఎ నోటబుల్ ఫస్ట్, సముద్ర ప్రతాప్ విల్ హ్యావ్ 2 women officers అబ్రోడ్. సముద్ర ప్రతాప్ లోపల 2 women officers ఉంటారంట. Mr. Singh hailed it as a proud step towards more inclusive and gender neutral Coast Guard. So Coast Guard లోపల inclusivity, gender neutrality తీసుకున్నాడానికి చేస్తాం అనమాట. Reaffirming the government's commitment to the modernizing ICG, he stressed the need for an intelligence driven and integration centric of addressing emerging technologies led threats. సో సముద్ర ప్రతాప్ గురించి మనకు తెలియాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి, సముద్ర ప్రతాప్ గురించి మీకు సింపుల్గా ఎగ్జామ్ తెలిసిన ప్లాట్స్ ఏంటి, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క షిప్, ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క లార్జెస్ట్ షిప్, ఇది క్లియర్ కదా. పొల్యూషన్ కంట్రోల్ గురించి తీసుకొచ్చాం, దేని గురించి, పొల్యూషన్ కంట్రోల్ గురించి ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర ఉన్న షిప్ ఏంటి, సముద్ర ప్రతాప్. సో ఇందులోపల ఇండిజినస్ కంటెంట్ ఎంత ఉంది, 60% ఇండిజినస్ కంటెంట్. ఇంకా ఎవరు తయారు చేసేది, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ 4 ఫ్యాక్ట్స్ మీరు పెట్టుకోండి, ఎగ్జామ్ లోపల బిట్ అయిపోద్ది. సముద్ర ప్రతాప్ అనేది ఏంటి, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క లార్జెస్ట్ షిప్, మెయిన్గా దేని గురించి, పొల్యూషన్ కంట్రోల్. ఇండిజినస్ కంటెంట్ అంతా 60%, ఎవరు తయారు చేశారు, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యువర్ ఆన్సర్ విల్ బి వెరీ గుడ్, అయిపోతుంది ప్రిలిమ్స్ బిట్. నెక్స్ట్, a terrorist act is not just a finale. Terrorist act is not just a finale, but the culmination of conspiratorial activities. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి చెప్తుంది అన్నమాట. The Supreme Court has clarified the scope of a terrorist act under అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో మనకి 2019లో ఈ యాక్ట్ని అమెండ్ కూడా చేసాం. ఇప్పుడు నాట్ ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో ఇండివిజువల్స్ని కూడా మనం ఏం చేయొచ్చు, టెర్రరిస్టుల కింద డిక్లేర్ చేయొచ్చు. సో మన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం టెర్రర్ యాక్ట్ అంటే ఏంటో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్లారిఫై ఇచ్చింది, డెఫినేషన్ ఇచ్చింది. హోల్డింగ్ ద టెర్రరిజం ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద ఫైనల్ యాక్ట్. అంటే లాస్ట్ చివరికి వెళ్ళి బాంబ్ వేయడమో అది ఒకటే కాదు ఫర్ వైలెన్స్, బట్ ఇంక్లూడ్స్ ద ఎంటైర్ చైన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ కాన్స్పిరేటోరియల్ యాక్టివిటీస్ లీడింగ్ అప్ టు ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఏ అనేవాడు ఉన్నాడు, జిహాద్ చేసుకున్నాడు, వాడికాడు బాంబు పేల్చుకొని చచ్చిపోయాడు, దీన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఐడియా దగ్గర, ఇక్కడి నుంచి మొత్తం ఆ సామాన్లు కావాల్సింది ఏమేమి చేస్తాం, ఆ గూడ్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకున్నాము, ఎన్ని యాక్టివిటీస్ని కూడా ఏమంటాం అంటే టెర్రరిస్ట్ యాక్ట్ అంటాం అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఏం చెప్తున్నాడు, హోల్డింగ్ దట్ terrorism is not limited to a final act of violence but includes the entire chain of organized and conspiratorial activities అని ఎవరు చెప్పారు, సుప్రీం కోర్ట్ చెప్పింది. 1 second. Supreme Court's interpretation: the terrorist act under section 15 of UOPA is not confined to ఫైనల్ వైలెంట్ ఇన్సిడెంట్. ఏమంటున్నాడు, ద టెర్రరిస్ట్ యాక్ట్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ యువాపా ఈజ్ నాట్ కన్సిడర్డ్ టు ద ఫైనల్ వైలెంట్ ఇన్సిడెంట్. ఈ ఫైనల్గా జరిగే బాంబు పేల్చుకోవడం ఏదో కాదు, ఇట్ ఇన్క్లూడ్స్ ప్లానింగ్, స్టార్ట్ చేసినప్పుడు ప్లానింగ్, కాన్స్పిరసీ, ఏమైనా వాట్సాప్లో చాటింగ్లు చేసుకున్నన్ని, ప్రిపరేషన్, ఫండింగ్, ఎవరైనా డబ్బులు ఇస్తే అవి, అండ్ సస్టైన్డ్ యాక్టివిటీస్ ఓవర్ టైమ్. The court held that restricting terrorism only to conventional violence would unduly narrow the law's intent. A law ఒక ఇంటెంట్ ని తగ్గించేస్తుంది. సో ఇంపాక్ట్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ. Offences under Unlawful Activities Prevention Act go beyond ordinary crimes and affect the security and integrity of the nation. మెయిన్గా దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి, సావరానిటీ ఆఫ్ ది కంట్రీని వెయిట్ చేస్తాయి. సో అందుకే ప్రియాంబుల్ లోపల ఫస్ట్ 3 వర్డ్స్ ఏంటి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ ఇండియా ఇంటూ సావరిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ కాబట్టి సో దాని గురించి అనమాట. సో డిస్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్, ఒక టెర్రరిజం జరిగితే ఏమవుతుంది, డిస్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ కెన్ ఆల్సో క్వాలిఫై యాజ్ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఈవెన్ వితౌట్ డైరెక్ట్ వైలెన్స్. సో మీరు బాంబే పేల్చాల్సిన అవసరం లేదు, సో ఎసెన్షియల్ సప్లైస్ని ఆపేసిన, ఎకనామిక్ సెక్యూరిటీ మీద దెబ్బేసిన దాని టెర్రరిస్ట్ యాక్ట్స్ అనే అంటాం. సో ఇప్పుడు టెర్రరిజం అనేది నాట్ ఓన్లీ త్రూ వైలెన్స్, ఇట్ కెన్ ఆల్సో బి మెట్ త్రూ ఎకనామిక్ యాక్టివిటీస్ యాజ్ వెల్ అనమాట. సో రీసెంట్గా స్పెషల్ ఆప్స్ వెబ్ సిరీస్ వచ్చింది, అందులోపల వాడు టెర్రరిస్టే, బట్ వాడి యొక్క మోడ్ అనేది బాంబులు పేల్చడం కాదు, వాడి యొక్క మోడ్ ఏంటి, ఎకనామిక్గా ఇండియన్ దెబ్బతీయడం అనమాట. సో అబ్జర్వేషన్స్ ఆన్ బెయిల్. సో బెయిల్ అండర్ సెక్షన్ 43D సబ్ క్లాస్ 5, సెక్షన్ 43 D సబ్ క్లాస్ 5 ఆఫ్ యుఓపా is stricter than ఆర్డినరీ క్రిమినల్ లా. నార్మల్గా ఆర్డినరీ క్రిమినల్ లా లోపల 90 days లోపల ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేయకపోతే స్టాట్యుటరీ బెయిల్ వచ్చేస్తుంది. బట్ బెయిల్ అండర్ సెక్షన్ 43D సబ్ క్లాస్ 5 ఆఫ్ యుఓపా is stricter. Courts must deny bail if charges appear prima facie true, reflecting the serious nature of terror case. సో నా ప్రైమా ఫేసీ అంటే ఇనీషియల్గా కోర్టుకు కనుక అనిపిస్తే వీడు చేశాడు అనిపిస్తే బెయిల్ని డినై చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కేసు ఏంటి, మీ అందరికీ తెలుసో తెలీదు, 2022 COVID-21 ఆ టైం లోపల ఢిల్లీ రైట్స్ అయ్యాయి అనమాట. ద అబ్జర్వేషన్స్ వర్ మేడ్ వైల్ హీరింగ్ బెయిల్ ప్లీస్ ఇన్ ద ఢిల్లీ రైట్స్ లార్జర్ కాన్స్పిరసీ కేసు అనమాట. మెయిన్గా JNTU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ బుక్ అయ్యారు. ద కోర్ట్ రిజెక్టెడ్ ద ఆర్గ్యుమెంట్ దట్ absence of direct violence negates a terrorist act. అంటే వైలెన్స్ చేయకపోతే అది టెర్రరిస్ట్ యాక్ట్ కాదంటే దాన్ని వైలేట్ చేసింది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యుఆపా. ఎనాక్టెడ్ ఎప్పుడు వచ్చింది యుఆపా, 1967, టు కర్బ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ థ్రెటనింగ్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. బికేమ్ ఇండియాస్ ప్రిన్సిపల్ యాంటీ టెర్రర్ లా ఆఫ్టర్ 2004. ఎందుకు, ఫాలోయింగ్ ద రిపీల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ పాలిటీ. ఎందుకంటే మనం ఇప్పటికీ జాయింట్ సెషన్ పెట్టి 3 బిల్స్ పాస్ చేస్తాం, అందులో వన్ ఆఫ్ ది బిల్ ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. సో యుఆపా కింద ఏమవుతుంది, డిక్లరేషన్ ఆఫ్ అన్లాఫుల్ అసోసియేషన్స్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఏవేవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాటిని డిక్లేర్ చేయొచ్చు. 2019 లోపల ఏమైందన్నాడు, అమెండ్మెంట్ అయింది. అందులో ఏం చేసాం, డెసిగ్నేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ యాజ్ టెర్రరిస్ట్, ఫ్రీజింగ్ అండ్ సీజర్ ఆఫ్ టెర్రర్ లింక్డ్ ఫండ్స్ అండ్ అసెట్స్. ఏవైనా టెర్రరిస్ట్ లింక్డ్ ఫండ్స్ ఉంటే వాటిని క్లోజ్ చేసేయచ్చు. స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఏంటి, ఎక్స్టెండెడ్ కస్టడీ అప్ టు 180 days బిఫోర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్. నార్మల్గా 90 days, బట్ ఇక్కడ యుఆపా లోపల 180 days. రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఫర్ బెయిల్. సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరి మీద పడిపోద్ది, అక్యూజ్డ్. నార్మల్గా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటంటే తప్పు చేసినప్పుడు మనం తప్పు చేసామా లేదనేది ఎవరు చూపించాలి, పోలీసులు. బట్ యుఆపా లోపల బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద పడుతుంది. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరు, ఎన్ఐఏ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటుంది. అలయన్స్ ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్ విత్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యాంటీ టెర్రరిస్ట్ రెజల్యూషన్. సో దీని గురించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను, చూద్దామండి. Consider the following statements regarding UAPA.
under UAPA that a terrorist attack includes not only attack violence but a ప్రిపరేటరీ అండ్ కాన్స్పిరేషనల్ యాక్టివిటీస్. ఇప్పుడే సుప్రీంకోర్టు చెప్పింది కదా. సో ప్రిపరేషన్ అండ్ కాన్స్పిరేషనల్ యాక్టివిటీస్ని కూడా ఏమంటాం మనం ఒక టెర్రరిస్ట్ యాక్ట్ కింద చూస్తాం. నెక్స్ట్, బెయిల్ అండర్ యూఆపా కెన్ బి గ్రాంటెడ్ ఈజీలీ ఇఫ్ ది అక్యూజ్ డిడ్ నాట్ డైరెక్ట్ పార్టిసిపేట్ ఇన్ ద వైలెంట్ యాక్ట్స్. సో బెయిల్ అనేది చాలా కష్టం చెప్పాం కదా, 180 days మినిమం. ఇంకా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది, అక్యూజ్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1. యూఆపా మీద బెయిల్ తెచ్చుకోవడం కష్టం. సో సింపుల్, మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ వైజ్ క్లారిటీగా ఉంటామో ఇవన్నీ బాగా సింపుల్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి, ఫౌల్ ఎయిర్. ఎన్జిటి నోటీస్ టు సెంటర్ ఆన్ ప్లీ ఓవర్ న్యూ బార్న్స్ ఇల్ హెల్త్. సో ఎయిర్ దెబ్బతింటే న్యూ బార్న్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎన్జిటి ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది, 2010 లోపల త్రూ యాక్ట్. సో ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ. హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ద సెంటర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది ఎప్పుడు ఫామ్ చేసాం, 2020 లోపల, ఢిల్లీ లోపల పొల్యూషన్ గురించి. అండ్ అదర్ ఏజెన్సీస్ ఆఫ్టర్ ఏ కంప్లైంట్ ఎలిజ్డ్ దట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ లోపల ఏం జరుగుతుందంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నుంచి ఏమొస్తుంది, దుమ్ము ధూళి అని వస్తుంది కదా. డ్యూరింగ్ ఎ పొల్యూషన్ మ్యాన్ కాజ్డ్ సివియర్ హెల్త్ కాంప్లికేషన్స్ టు 2-month-old ఇన్ఫాంట్. సో ఈ సివియర్ పొల్యూషన్ వల్ల చిన్నపిల్లడికి బాగా ఎఫెక్ట్ అయిందంట. ట్రిగర్ ఫర్ ఎన్జిటి ఇంటర్వెన్షన్, ఏ ఢిల్లీ రెసిడెంట్ అలెజ్డ్ వైలేషన్ ఆఫ్ సిఏక్యూఎమ్స్ కన్స్ట్రక్షన్ బ్యాన్ అనమాట. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏం చెప్పింది మొన్న, ఢిల్లీ లోపల బాగా పొల్యూషన్ ఉంటే ఆపమంటే డ్యూరింగ్ ఏ హజార్డస్ ఎయిర్ క్వాలిటీ స్పెల్. అయినా సరే ఏం చేస్తారంట, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ద కంప్లైంట్ లింక్డ్ ద పొల్యూషన్ ఎక్స్పోజర్ టు సీరియస్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఇన్ హిస్ న్యూ బోర్న్ డాక్టర్. సో ఆ పాపకి ఎవరైతే పుట్టారో, 2 నెలల పాప ఎవరైతే ఉన్నారో తనకు బాగా రెస్పిరేటరీ ఇల్నెస్ వచ్చింది. Operations of the tribunal. The principal bench noted that the plea raised substantial issues regarding compliance with environmental norms అన్నమాట. So it acknowledges the claim of medical expenses and compensations arising from pollution induced health damage. So ఇది ఏం చెప్పింది, క్లెయిమ్ ఫర్ అమ్మాయికి ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ అయిందో అవన్నీ కూడా అడిగాయి. రోల్ ఆఫ్ సిఏక్యూఎం అండ్ అథారిటీస్. సో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎప్పుడు పెట్టాం, 2020. has imposed construction ban. ఎప్పుడు సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఉంది కాబట్టి మన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ జిఆర్ఏపి ప్రకారం మనకి పొల్యూషన్ బ్యాన్స్ పెట్టిందనమాట. The ban was lifted on January 2 after improvement in air quality, but alleged violations during the ban period are under scrutiny. So health and environmental accountability ఏంటి, the case highlights the direct public health impact of air pollution. అప్పుడు చిన్న పాపకి ఎంత ఎఫెక్ట్ అయింది. It underscores the responsibility of enforcement agencies to ensure strict implementation. NGT ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పాను, established under National Green Tribunal Act of 2010 to ensure speed environmental justice. Jurisdiction covers civil cases under major environmental laws. మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ చూసుకుంటుంది, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ చూసుకుంటుంది, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ చూసుకుంటుంది అనమాట. ఫీచర్స్, ఈ ట్రిబ్యునల్స్ అనేవి ఒకే ఒక ఫీచర్ మీద రన్ అవుతాయి, గైడెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇది మీరు అందరూ పాలిటీలో నేర్చుకుంటారు, నాట్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్. ఎయిమ్స్ టు డిస్పోజ్ ఆఫ్ కేసెస్ విత్ ఇన్ 6 months. సో ఏదైనా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కేసు ఉంటే 6 months లోపల లేపడానికి ట్రై చేస్తుంది. ఎంపవర్డ్ టు అవాయిడ్ కాంపన్సేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ అండ్ హెల్త్ డ్యామేజ్. ఎవరికైనా ఏదైనా హెల్త్ డ్యామేజ్ అయినా ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అయినా కాంపన్సేషన్ రికమెండ్ చేయగలదు. పొసెసెస్ సువో మోటో పవర్స్. తన దగ్గర ఏముంటే సువో మోటో పవర్స్ టు టేకప్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. ఎంతమంది ఉంటారు, చైర్పర్సన్, జ్యుడిషియల్ మెంబర్స్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్స్ టు ఎన్ష్యూర్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. సో ప్రిలిమ్స్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్జిటి. NGT can award compensation for health damage caused by environmental pollution. ఇప్పుడే చూసాం. NGT is bound to follow the civil procedure code. No, it follows principles of natural justice. Second statement is wrong. So answer to this question is A only. RBI governor emphasized on circularity of customer centrality and ethical conduct. So చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అతని పేరేంటి. కాషన్డ్ ఎన్బిఎఫ్సిస్ ఏంటి, మనకి 2 types ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, ఒకటేంటి బ్యాంక్స్, ఇంకొకటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్బిఎఫ్ఐసి 2 parts కింద డివైడ్ అవుతాయి, డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. సో ఇక్కడ ఆర్టికల్ ఎవరి గురించి మాట్లాడుతున్నా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాషన్డ్
నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటే వీటి గురించి. టు స్ట్రెంథెన్ అండర్ రైటింగ్ స్టాండర్డ్స్. అండర్ రైటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏ ఏమొంచి ఎన్బిఎఫ్సి, బి ఏమొంచి బ్యాంక్, సికి లోన్ కావాలి, సికి బ్యాంక్ డైరెక్ట్గా లోన్ ఏమైనా ఉంటుంది. అప్పుడు ఏ ఏం చెప్తుందంటే అండర్ రైటింగ్ రాస్తుంది. అంటే ఒకవేళ వాడు కట్టకపోతే నేను బాధ్యుడిని అని. సో స్ట్రెంథెన్ అండర్ రైటింగ్. సో ఎందుకు వేస్ట్ గాలికి లోన్ ఇప్పించింది అనుకోండి, డబ్బులు ఎవరు కట్టుకోవాలి? ఏ కట్టుకోవాలి కదా, అందుకు. అర్థమైందా? క్లోజ్లీ మానిటర్ అసెట్ క్వాలిటీ అండ్ రేజింగ్ రిస్క్ ఇన్ ఫినాన్షియల్ సెక్టర్. సో ఆర్బీఐ మెసేజ్ టు ఎన్బిఎఫ్సిస్. ఆర్బీఐ మెసేజ్ ఇచ్చిందంట ఎన్బిఎఫ్సిస్కి. ఏంటో చూద్దానండి. ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా ఎంసైజ్డ్ సౌండ్ అండర్ రైటింగ్ ప్రాక్టీసెస్ టు ప్రివెంట్ డిటరేషన్ ఇన్ అసెట్ క్వాలిటీ. అండర్ రైటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా చూసుకోవాలి. ఎన్బిఎఫ్సిస్ ఫర్ అడ్వైజ్డ్ టు మెయింటైన్ రోబస్ట్ రిస్క్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ మెకానిజమ్స్. సో ఎవరికైతే నువ్వు అప్పు ఇప్పిస్తున్నావో వాడి గురించి మొత్తం తెలుసుకో అప్పు ఇప్పించే ముందే, తర్వాత అయితే దెబ్బ అయిపోతావు. ఫోకసెస్ ఆన్ కస్టమర్స్ ప్రొటెక్షన్. స్ట్రెస్ వాజ్ లేడ్ ఆన్ కస్టమర్ సెంట్రిసిటీ అండ్ ఎథికల్ కండక్ట్ ఇన్ లెండింగ్ ప్రాక్టీసెస్. అప్పులు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి? ఎథికల్గా ఉండాలని చెప్తున్నారు. RBI highlighted the importance of responsible lending and avoiding predatory or imprudent credit expansion. ఏం చెప్తున్నాడు? రెస్పాన్సిబుల్ లెండింగ్. అప్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు 3 కంపెనీస్ ఉన్నాయి, ఏబిసి, ముగ్గురు అప్పులు ఇస్తున్నారు. ఈ 3 ఎన్బిఎఫ్సిస్. ఏం చేశాడంటే బి కన్నా సి కన్నా బాగా తక్కువకి అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు జనాలందరూ ఏ దగ్గరికి వెళ్ళిపోయాక బీసీ కంపెనీ ఏమైపోతే ఫెయిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏ అనేవాడు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు, అదే ఇంట్రెస్ట్ రేట్. సో దాన్ని ఏమంటాం? ప్రిడేటరీ ప్రైజింగ్ అంటాం. ఇంకొకటి ఏంటి? ఇంప్రూడెంట్ క్రెడిట్ ఎక్స్పాన్షన్. అంటే నువ్వు డబ్బులు ఇవ్వు, ఎవడు పడితే వాడికి ఇచ్చేయొద్దు. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో గ్రీవెన్స్ రెడ్రెసల్ అండ్ ట్రస్ట్. Prompt and efficient grievance redressal mechanisms were flagged as critical to preserve public confidence. So obviously institutions లో ఏమి ఉండాలి? వాళ్ళు మనకి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాలి. Participation and sectoral significance. Heads of government NBFCs, housing finance companies and MFIs attended the meeting. Participation entities together account for around 53% of total assets of NBFC sectors. So ఎవరైతే గవర్నమెంట్ NBFCs, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్, ఎంఎఫ్ఐస్ ఉన్నారో వీళ్ళు 53% వీళ్ళ దగ్గర ఉన్నాయంట. సో ప్రిలిమ్స్కి ఎక్కడి నుంచి ఆర్టికల్ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ ఉన్నాయి. బట్ ఈ రోజు ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ అని ఫీల్ అయ్యాయి. రెగ్యులేటరీ. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్ వాజ్ ఆల్సో హెల్డ్ అండర్ ద చైర్మన్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్. సో ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్. మనకి పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ ఉంటుంది అండ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ ఉంటుంది అనమాట. ఇది ఆర్బీఐ కింద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఫోన్పే అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? ఆర్బీఐ చూస్తుంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఫోన్పే, డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. సో మొత్తం అన్ని ఆర్బీఐ చూసుకోవడం కష్టమని ఒక బోర్డు పెట్టింది. దాని పేరేంటి? పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్. దాని యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైందంట? మొన్న అయిందంట. అదే చెప్తున్నాడు. హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్. ఎందుకంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ మొత్తం ఆర్బీఐ కింద ఉంటుంది. సో పేమెంట్ అండ్ రెగ్యులేటరీ బోర్డు కూడా ఆర్బీఐ కింద పెట్టామన్నమాట. సో ఇదంతా కూడా ప్యూర్ ఎకానమీ. మనకి మొత్తం ఎకానమీ వస్తే కానీ మనం ఏం చేయలేం. సో మీకు కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి ఎకానమీ లోపల. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? 31.8% ఆఫ్ ROE yields are at center డెఫినేషన్. మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రివ్యూ చేయాలి పాత డెఫినేషన్ అన్నది కదా, అదే చెప్తున్నాను. A satellite-based audit has found that 31.8% of ROE ranges. So ROE hills ఎన్ని స్టేట్స్లో ఉంటాయి? హర్యానా, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, 4 స్టేట్స్. సో రీసెంట్గా ఏం చెప్పారు? 100 మీటర్స్ కంటే తక్కువ ఉండేది ఏది కూడా ROE హిల్స్ లోపలికి రాదన్నారు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాం కదా. సుప్రీంకోర్టు రీసెంట్గా ఆ యొక్క డైరెక్షన్ కూడా ఆపింది. సో అదే చెప్పింది చూడండి. A satellite-based audit has found that 31.8% of ROE hills ranges face ecological risk after center fixed 100 meters as the height threshold for legal protection of hills. సో హిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏదైతే 100 మీటర్స్ పెట్టారో సో దానివల్ల చాలా 31% హిల్స్ అనేవి పోతాయంట. శాటిలైట్ ఆడిట్ ఏం చెప్పింది? ఇండిపెండెంట్ అనాలిసిస్ షోడ్ 31.8% ఆఫ్ టోటల్ ROE హిల్స్ fall below 100 meter threshold. సో ఇదంతా కూడా మైనింగ్కి వెళ్ళిపోద్ది. దీస్ ఏరియాస్ ఇంక్లూడ్ ఎకలాజికల్లీ వైటల్ హిల్స్ అండ్ రిడ్జెస్ నో ఎఫెక్టివ్లీ స్ట్రిప్డ్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్.
క్రిటిసిజం ఏంటి? ద సెంటర్స్ ఎస్టిమేట్ ఆఫ్ ఓన్లీ 0.19% ఆఫ్ ఆర్ఓఎల్ఈస్ ఆర్ ఎఫెక్టెడ్ ఈస్ సెట్ టు ఇగ్నోర్ ద జియోలాజికల్ రియాలిటీ. రియల్గా అయితే ఎంత పోతుందంటే 31%, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పోతుంది అన్నది 0.19%. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పినట్టు ఇక్కడ అబద్ధం చెప్పినట్టు. సో హైట్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఫెయిల్స్ టు క్యాప్చర్ లో ఎలివేషన్ బట్ ఎన్వైర్మెంటలీ క్రిటికల్ జోన్స్. సో లో ఎలివేషన్ ఇంకా ఎన్వైర్మెంటలీ క్రిటికల్ జోన్స్ ఏం చేస్తుంది, ఇది పక్కన పెట్టేస్తుంది అనమాట. సో నెక్స్ట్, ecological significance of low elevation zones. These zones functions as primary groundwater recharge areas and dust barriers. సో ఆరవల్లి హిల్స్ యొక్క బెనిఫిట్స్ ఏం చెప్పాం? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ లోపల డస్ట్ని మెయిన్గా క్యాప్చర్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఢిల్లీ అండ్ అరౌండ్ ఏరియా బాగా పొల్యూషన్. ది సపోర్ట్ ఎన్వైర్మెంటల్ సెక్యూరిటీ ఫర్ అరౌండ్ 30 crore పీపుల్ అక్రాస్ నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్లో 30 crore పీపుల్కి హెల్ప్ అవుతుంది. ఇంకా రాజస్థాన్ నుంచి డెజర్ట్ ఇటువైపు రానివ్వకుండా కూడా అవి హెల్ప్ చేస్తాయి. సో ఏ స్టడీ యూస్ చేస్తారు? ద స్టడీ రిలైడ్ ఆన్ శాటిలైట్ డేటా అండ్ FAB DEM అంట, ఫారెస్ట్ అండ్ బిల్డింగ్ రిమూవ్డ్ కాపర్నికస్ డిజిటల్ ఎలివేషన్ మోడల్ యూస్ చేసిందంట. It identified critical gaps in unprotected hills where desertification from Thar is already expanding. సో చెప్పాక కదా ఇప్పుడు మీద పాయింట్ ఏం చెప్పాను, డెజర్ట్ అనేది ఇక్కడికి ఎక్స్టెండ్ అవ్వకుండా చూసుకుంటుంది. సో అన్ప్రొటెక్టెడ్ హిల్స్ లోపల ఏమవుతుంది, డెజర్ట్ ఎక్స్టెండ్ అవుతుంది. లీగల్ అండ్ పాలసీ కన్సర్న్స్ ఏంటి? The Supreme Court's earlier directions on defining Aravalli Hills remain in abeyance. So Supreme Court ఏం చేసింది, వాటిని ఆపమని చెప్పింది. కన్జర్వేషన్ గ్రూప్స్ ఆర్గ్యూ దట్ సెంటర్స్ అప్రోచ్ అండర్మైన్స్ ద ఇంటెంట్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొటెక్షన్. సో కన్జర్వేషన్ ఈ సెంటర్ అప్రోచ్ అనేది బాగాలేదు, మైనింగ్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో డిమాండ్స్ బై ది కన్జర్వేషన్ గ్రూప్ ఏంటి? డిక్లేర్ ఎంటైర్ ఆరవల్లి రేంజెస్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ జోన్. వాళ్ళు మొన్నటి నుంచి అదే చెప్తున్నారు. అబాలిష్ ద డిస్టింక్షన్ బిట్వీన్ హిల్ అండ్ మౌంటైన్ బేస్డ్ సోల్లీ ఆన్ హైట్. ఆ డిస్టింక్షన్ ఏం పెట్టద్దు, మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయను అంటున్నాడు. ఇంపోజ్ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ మైనింగ్. ఆరవల్లి లోపల కంప్లీట్ మైనింగ్ని బ్యాన్ చేయమంటున్నారు. విత్ ఓన్లీ ఎక్సెప్షన్ ఫర్ రేర్ ఎర్త్ మినరల్స్ క్రిటికల్ ఫర్ స్ట్రాటజిక్ యూస్. ఓన్లీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలంటే తీసుకోండి, లేకపోతే ఆగండి అంటారు. Additional information, Aravalli Hills ever formed 2 billion years ago. One of the oldest mountain ranges in the world. Actions across 4 states, Gujarat, Rajasthan, Haryana and Delhi. Acts as a climate barrier. Induku checks desert expansion, support biodiversity and groundwater recharge. Mining and urbanization are major drivers of ecological degradation in the region. Idantha meeku telisinde. So UPSC prelims question. Consider the following statements regarding Aravalli ranges. The Aravalli ranges plays a crucial role in groundwater recharge and acts as a barrier against desertification. First statement right. Second, only high altitude hills above fixed height are ecologically significant for environment protection. అలా ఏం లేదు కదా, హైట్ తో సంబంధం ఏముంది ఎకలాజికల్ ప్రొటెక్షన్ చేయడానికి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్ యాజ్ ఆస్క్డ్ అబౌట్ కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎంత ఫాస్ట్గా చేయాలి బిట్స్. సో ఇప్పుడు నేను బిట్ ఎంత స్పీడ్గా చేశాను. సో ఇదే లెవెల్ యాక్యురసీ మీ లోపల ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మనం ఇవాళ డిస్కస్ చేసిన ఆరవల్లీస్. సో ఆరవల్లీస్ ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం. దాని చిన్న ఆడిట్, ఒక చిన్న రివిజన్లా చూడండి. RBI ఆర్టికల్ NBFCs గురించి అని చెప్పడానికి ట్రై చేశాను. థర్డ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అదొక స్టాచ్యుటరీ బాడీ. యువాపా 1967లో వచ్చింది, 2019లో అమెండ్మెంట్ అయ్యింది. ఇప్పుడు అందులో కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే ఏంటో దాని యొక్క డెఫినేషన్ని బ్రాడర్ చేయడానికి ట్రై చేసింది సుప్రీంకోర్టు అండర్ సెక్షన్ 15. శాంతి బిల్ గురించి చూసాం. శాంతి బిల్ కుండా ముందు మెయిన్గా సముద్ర ప్రతాప్ అనేది ఏంటి? ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క లార్జెస్ట్ షిప్. పొల్యూషన్ కంట్రోల్ గురించి లాంచ్ చేసిన షిప్. 60% ఇండిజినస్ కంటెంట్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ శాంతి బిల్ గురించి చూసాం. దీంట్లో లోపల బెనిఫిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం. అండ్ ఇండియా US రిలేషన్షిప్స్, పాలిటిక్స్ నుంచి ఎలాగ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ లోపల హెల్ప్ అవ్వాలని చూసాం. సో అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ నేను స్టార్ట్ చేసేబోతున్నాను, ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ చేసేబోతున్నాను. సో ప్లీజ్ దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మన కోర్సెస్ తీసుకోండి. వీ విల్ డూ కంప్లీట్ జస్టిస్ టు యూ గైస్. మీకు జస్టిస్ చేయడానికి మనం కంప్లీట్గా రెడీగా ఉన్నాం. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ యువర్ సపోర్ట్. మీరు సపోర్ట్ చేయాలంతే మన ఇనిషియేటివ్ని సపోర్ట్ చేయండి. వీ విల్ సపోర్ట్ యూ గైస్. నేనైతే నాకు మ్యాక్సిమం అయినంత మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ రేపు ఉదయం మళ్ళీ రేపటి నుంచి లైవ్గా వచ్చేస్తా.
సో ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి. అవ్వలేదు ఇవాళ రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్.